అయితే ఆవిడ చాలా జాగ్రత్తగా, చాలా ప్లానింగ్గా ఉండి ఆవిడ ఏదో పథకాలు వేస్తుంది, ఇల్లు కట్టడం గురించో లేకపోతే పిల్లల మ్యారేజ్ గురించి ఏదో ప్లాన్ చేస్తుంటారు. కనుక ఆవిడకి ₹1,00,000 వచ్చాయి అనుకోండి, ఏమి చలనం ఉండదు, అసలు ఏమి ఎక్సైట్మెంట్ ఉండదు, ఏమి ₹1,00,000 ఏమి ఉండదు అన్నమాట, స్టడీగా ఉంటుంది అంతే. మా ఫాదర్ ఏమో కొంచెం వచ్చినా కూడా చాలా ఎక్సైట్ అయిపోతూ ఉంటాడు. చూసారా, ఒక కుటుంబంలోనే ఎలాంటి మనస్తత్వాలు ఉంటాయో. కనుక మనం కూడా మన కుటుంబాల్లో డిఫరెంట్ మెంటాలిటీస్ ఉన్నప్పటికీ మన ప్రభువు మన ద్వారా తన కార్యాలు జరిగించడానికి ఎంతో మరి సిద్ధంగా ఉన్నాడు. ఇది నాన్న మరి నేను భార్యాభర్తల మధ్య ఉండే కొన్ని సమస్యలు ఎందుకు కుటుంబాల్లో ఎదురవుతున్నాయి అని దాన్ని చెప్పకముందు కొంచెం మీ ధ్యాస మన యొక్క రక్షణ అనుభవము, లేకపోతే రక్షణలో మన స్థిరత్వం, రక్షణ నిశ్చయత, ఎష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ అంటారు, అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఆ నిశ్చయత అనేది లేనప్పుడు రక్షణ పొందినప్పటికీ కూడా, ఒకవేళ మీరు ఈ పాపములు ఒప్పుకొని ప్రభువును రక్షకుడిగా అంగీకరించినప్పుడు కూడా ఈ లోకం పెట్టే భయాలు, శత్రువులు పెట్టేటటువంటి భయాలు, సాతానుడు పెట్టేటటువంటి భయాల వలన నేను రక్షింపబడ్డానో లేదో, నా పాపాలు క్షమింపబడ్డాయో లేదో అనేటటువంటి ఒక భయం మనలో ఏర్పడడానికి అవకాశం. మాకు ఒక ఆంటీ ఉండేవారు హ్యాబిట్స్లో, పెద్ద ఆవిడ, 84 సంవత్సరాలు ఆవిడ, రాకేష్ శర్మ అని ఆస్ట్రోనాట్, మరి ఆయన వ్యోమగామిగా మరి స్పేస్లోనికి వెళ్ళినటువంటి ఆవిడకి టీచర్ అనమాట. ప్రతిసారి అడిగేది ఆవిడ, 20 సంవత్సరాలు, బాబు మేము అప్పుడే కొత్తగా సేవలోకి వచ్చాము, బాబు ప్రభు నా పాపాలు క్షమించాడంటావా అనేది. అంటే మీరు ఒప్పుకుంటే తప్పకుండా క్షమిస్తాడని. అంటే నేను యవన దశలో ఉన్నప్పుడు చాలా పాపాలు చేశాను రా, క్షమించుంటాడా, అవన్నీ కూడా క్షమించేస్తాడా అని ఎప్పుడు కూడా ఆవిడ అడుగుతుండేది. చాలాసార్లు చాలా వాక్యాలు చూపించి మరి ఆయన తూర్పుకు పడమర ఎంత దూరమో అంత మన అతిక్రమం దూరపరిచాడండి, అగాధములో మన యొక్క పాపములను పడవేశానన్నాడు. ఆయన ఎప్పుడు జ్ఞాపకం చేసుకోండి, మనమే జ్ఞాపకం చేసుకుంటాం, సాక్ష్యం చెప్పినప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం, లేదా మన ఫ్రెండ్స్ ఉంటారు కదా, లేదా మన రిలేటివ్స్ ఉంటారు కదా, వాడిని జ్ఞాపకం చేస్తారు, రే నీ సంగతి నాకు తెలియదా, నువ్వు అలాంటి వాడు కదా ఇలాంటి వాడు అంటారు అని. ప్రభువు మాత్రం ఎప్పుడు అలా అన్నాడు, ఒకసారి ఆయన క్షమిస్తే మనల్ని క్షమించి సమస్త దుర్నీతి నుండి మనం పవిత్రులుగా చేస్తాడని చెప్తే చాలా కాలం తర్వాత ఆవిడ నిశ్చయతలోనికి వచ్చింది. చనిపోక ముందు ఆవిడ, నాకు ఏం భయం లేదురా, నేను చాలా ధైర్యంగా ఉన్నా, నేను ప్రభు దగ్గరికి వెళ్ళాలని ధైర్యంగా ఉన్నానని ఆ నిశ్చయతతో దేవుని సన్నిధికి వారు వెళ్ళి ఉంటున్నారు. మార్టిన్ లూథర్ గురించి మీరు వినుంటారు. అద్భుతమైనటువంటి ఉజ్జీవాన్ని ఈరోజు బైబిల్ గ్రంథాన్ని మనం కలిగి ఉన్నామంటే ఆయన వల్లే. ఈరోజు ఇలా బయటకు వచ్చి సంఘాలను ఏర్పాటు చేసుకుని స్వచ్ఛందంగా ఎన్నో సంఘాలను స్థాపించే భాగ్యం మనకు దొరికిందంటే అది మార్టిన్ లూథర్ వల్లే. కనుక కేథోలిక్ మత ఛాందస్యంలో నుండి, కేథోలిక్ మత సిద్ధాంతాల్లో నుండి మరి నీతిమంతుడు లేక దేవుని బిడ్డ అనేవాడు విశ్వాసము వల్ల బ్రతుకుతాడు కానీ క్రియల వల్ల కాదు. భక్తి మార్గము క్రియల వల్ల కాదు. క్రియలు మనల్ని నిత్య జీవానికి తీసుకునే వేళ క్రియల గురించి ప్రభు మాట్లాడి, మీ నీతి క్రియలు నా దృష్టిలో మురికి గుడ్డలనే ఉన్నాయని ప్రభువే చెప్పి ఉంటున్నాడు. కనుక అది కాదు, ఆ పద్ధతులు కాదు, ఆ రక్షారేఖలు కాదు, ఆ కేథోలిక్ సంఘంలో చేసేటటువంటి ఆరాధనలు పూజలు కాదు. నీతిమంతుడు యేసుక్రీస్తు ప్రభు సిలువలో చేసిన ఆ గొప్ప కార్యం, ఆ సిలువ రక్తము, ఆ గొర్రెపిల్ల రక్తము పాపులందరినీ పరిశుద్ధులుగా చేస్తుంది. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవిస్తాడు. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచడం వల్లనే పాపులైనటువంటి వారు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు అని యేసుక్రీస్తు ప్రభువే మన యొక్క జీవితానికి, మన క్రైస్తవ జీవితానికి, మన విశ్వాసానికి ఆయన కేంద్రము అని నొక్కి చెప్పినటువంటి వాడు. కేథోలిక్ పద్ధతులను తిరస్కరించిన వాడు, బైబిల్ గ్రంథం అందరి చేతుల్లోనికి రావాలని తీసుకొచ్చిన వాడు మార్టిన్ లూథర్. ఓ దినాన్న ఆ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఫాదర్స్, చర్చ్ పోపులు అందరూ కూడా ప్రతిజ్ఞ చేశారు ఏంటంటే, వీడిని అగ్నిలో వేసే వరకు మేము నిద్రపోము, వీడిని అగ్నిలో వేసే వరకు మేము భోజనం చేయం అని కంకణం కట్టుకున్నారు. వెతుకుతున్నాడు ఎక్కడ దొరుకుతాడా. ఆయన అనేక స్థలాలకి స్నేహితుల యొక్క సహాయం వలన ఆయన దాక్కుని మరి రహస్యంగా బైబిల్ గ్రంథాన్ని తర్జుమా చేస్తూ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుని వెళ్తున్న సమయంలో ఓ దినాన్న ఆయన నిరాశగా ఉన్నాడట, నిస్పృహగా ఉన్నాడు, చాలా ఒత్తిడి ఆయన మీద ఉన్నది, ఆయన ప్రాణభీతితో ఆయన ఉన్నాడు, భయంగా ఉన్నాడు. ఆ సమయంలో ఆయన మరి కొంత డిస్కరేజ్డ్గా ఉన్నప్పుడు అపవాది అన్నాడట, లూథర్ నువ్వే కదా నీతిమంతుడు అనుకుంటావా, నీతిమంతుడు విశ్వాస మూలంగా
కేకలు వేస్తున్నావు, గోల చేస్తున్నావు, అందరికీ ప్రచారం చేస్తున్నావు, దేశం అందరికీ చెప్తావు నీలో ఎన్ని తప్పులు లేవు, నీలో ఎన్ని పాపాలు లేవు, నువ్వు మొన్న ఏం చేసావు, అటు మొన్న ఏం చేసావు, నిన్ను ఎలా మాట్లాడావు అని అన్ని జ్ఞాపకాన్ని తీసుకొస్తున్నాడు. నేను చెప్తాను, నువ్వు రాయి అసలు నీ ఇలా ఎన్ని తప్పులు ఉన్నాయి, ఎన్ని పాపాలు ఉన్నాయంటే పేపర్ తీసుకుని రాస్తుంటే అపవాది ఓ 4 రోజుల క్రితం 15 రోజుల క్రితం ఆయన కుటుంబంలో ఏ తప్పు చేశాడు, కోపం ఎప్పుడు పడ్డాడు, ఎప్పుడు అరిచాడు, అన్ని రకాలైనటువంటి తప్పిదాలు తీసుకుని వస్తుంటే ఒకటే కూడా రాస్తున్నాడంట. నా పేపర్ నిండిపోయింది. అప్పుడు అపవాదం అన్నాడంట, చూసావా ఈ పేపర్ అంతా నల్లగా అయిపోయింది, నువ్వు బ్లాక్ ఇంక్తో రాశావు, ఇదంతా కూడా మరి చీకటి అయిపోయింది, నల్లగా అయిపోయింది, ఇన్ని పాపాలు పెట్టుకుని నువ్వు వెళ్ళిపోతావా దేవుని రాజ్యంలోకి, ఏం వెళ్తావు అని నవ్వుతూ ఉంటే ఆయన పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకి ఇచ్చిన తలంపు, ఆయన డ్రాలో ఒక ఎర్రని ఇంక్ బాటిల్ ఉన్నట్టండి, ఆ రెడ్ ఇంక్ తీసి ఆ పేపర్ మీద పోసాడట. అప్పుడు అపవాదితో చెప్పాడట, నిజమే నా బలహీనతలు, నా యొక్క లోపాలు ఉన్నాయి, కానీ ఇదిగో యేసు ప్రభు యొక్క రక్తము నా బలహీనతలన్నింటినీ, నా పాత పాపాలు, నా ప్రస్తుత పాపాలు, నా భవిష్యత్తులో బలహీనతలను కూడా ఆ రక్తము కడిగివేసింది కనుక నేను దేవుని బిడ్డనే, నేను నీతిమంతుడే, నేను ఆయన రాజ్యానికి చెందిన వాడిని అని ధైర్యంగా చెప్పాడట. దేవుని బిడ్డలారా, దిస్ ఇస్ కాల్డ్ ద అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్. రక్షణ నిశ్చయత అనేటటువంటిది, ఇది క్రీస్తు అనేటటువంటి పునాది మీద మనము కట్టబడడం, నాటబడడం, స్థిరపరచబడడం. ఇది ప్రతి విశ్వాసికి, ప్రతి దేవుని బిడ్డ కుటుంబంలో మరి బాప్తిసం తీసుకున్న బిడ్డలకు కానీ, దేవుని మందిరానికి వస్తున్నటువంటి బిడ్డలకు కానీ, ప్రభు సన్నిధిలో ఆయనను రక్షకుడుగా ప్రభువుగా అంగీకరించిన ప్రతి బిడ్డకు ఉండవలసినటువంటిది. ఆ పునాదే మనకు లేనప్పుడు మనం ఎంత అద్దాల బిల్డింగ్ కట్టినా ఏదో రోజు కూలిపోతామని మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ప్రభువే చెప్పాడు కదండి. ఇసుక మీద కట్టబడిన ఇల్లు కూలిపోయింది, బండ మీద కట్టబడిన ఇల్లు నిలిచి ఉన్నది. కనుక గాలి తుఫానులు అనే జీవితంలో ఎదురయ్యేటటువంటి ఆటుపోట్లలో నిలబడాలి అంటే నీకు, నాకు, మనందరికీ కూడా ఈ రక్షణ నిశ్చయత అన్నది చాలా ప్రాధాన్యత, చాలా అవసరము. ఇది నిశ్చయముగా మనకు ఉండకపోతే మన ముందుకు మన విశ్వాస జీవితంలో సాగలేము. ఒకవేళ సాగి వెళ్ళిపోయిన అద్దాల మేడలాగా కట్టిన ఏదో ఒక దినాన కూలిపోక తప్పదు. కనుక వి మస్ట్ మేక్ షూర్. ఈరోజు మనము ఇంకా లోపలికి వెళ్ళక ముందు ఈ విషయాన్ని మనము మన మనస్సులో స్థిరపరచుకుందాం. కొంచెం మన యొక్క కుటుంబాన్ని గుడాలతో పోల్చి దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతాం. సమయాన్ని బట్టి మనము అన్ని వచ్చిన చదవం. కానీ నిర్గమాకాండము 40వ అధ్యాయం 30 నుండి 38 మీరు చదివితే అక్కడ దేవుని యొక్క గుడారం లేక ప్రత్యక్ష గుడారం మీద దేవుని యొక్క సన్నిధి వచ్చినప్పుడు దేవుని మహిమ ఆ గుడారాన్ని కమ్ముకున్నప్పుడు అక్కడ దేవుని ప్రత్యక్షత ఉండేది. అక్కడ మోషేతో దేవుడు మాట్లాడేవాడు. ఒక గొప్ప దీవెన, ఒక గొప్ప ఆశీర్వాదం లేకపోతే గొప్ప బలి అక్కడ అర్పించినప్పుడు దేవుడు దాన్ని స్వీకరించేటటువంటి వాడు. గుడారం మీద దేవుని యొక్క మహిమ, గుడారంలో దేవుని సన్నిధి, తన ప్రజలతో ఆయన యొక్క ఉనికి, ఆయన సన్నిధి నుంచి తీసుకుని వెళ్ళాడు అలా గుడారంలో అనే వాక్య భాగాన్ని మనం అక్కడ చదువుతాం. పిల్లరా, అయితే ఒక మాట చదువుతాం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. అంటే మన జీవితాన్ని గుడారముతో, ఒక టెంట్తో లేకపోతే మన యొక్క ఇంటితో పోల్చినట్టుగా మనం చూస్తున్నాం. పిల్లలు చూడండి, పేతురు భక్తుడు తన వ్యక్తిగత జీవితాన్ని ఒక డేరాతో, ఒక గుడారంతో పోల్చి మాట్లాడాడు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం చదువుతారా? మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారము త్వరగా విడిచిపెట్టవలసి వచ్చినదే నేను ఈ గుడారంలో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని హెచ్చరిస్తున్నాను. పేతురు భక్తుడు ఏంటంటే, నేను ఈ గుడారములో బ్రతికినంత కాలం, అంటే ఈ శరీరములో నేను బ్రతికినంత కాలము కూడా ఓ దినాన్ని నేను ఈ శరీరాన్ని విడిచి ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను. అయితే ఈ గుడారాన్ని విడిచిపెట్టక ముందు నేను మీకు మళ్ళీ ఏ సువార్త మీకు తెలియజేశామో, ఏ దేవుని ప్రేమను తెలియజేశామో, ఏ దేవుని విషయాలు తెలియజేశామో అవి మరలా మీకు జ్ఞాపకము చేసి మిమ్మల్ని ప్రేరేపించడం, మిమ్మల్ని రేపడం, ఇది న్యాయమని నేను ఎంచుకుంటున్నాను. నేను మానను, ఆ పని నేను అంత మట్టుకు చేస్తాను అని తన జీవితాన్ని ఒక డేరాతో, గుడారంతో పోల్చుకొని చెప్పాడు. అలాగే పౌలు కూడా అన్నాడండి. పౌలు భక్తుడు కూడా ఈ మాట వాడాడు. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5:1 చూసినట్లయితే, భూమి మీద
మీద గుడారమైన మన ఈ నివాసము శిథిలమైపోయినను ఏమైపోతుందంటే ఒక రోజు శిథిలమైపోతుంది. గోల్కొండ ఫోర్ట్ లాగా పెద్ద పెద్ద భవనాలలాగా అది కూలిపోతుంది, శిథిలమైపోతుంది, పాతగా అయిపోతుంది. ఈ శరీరము ముసలైపోతుంది, పళ్ళు ఊడిపోతాయి, కళ్ళు కనబడవు, మనము పక్షవాతం వస్తుంది, రకరకాలుగా మనము దిగజారిపోయి భూమిలోనికి వెళ్ళిపోతుంది. భూమి మీద మన గుడారము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడిన నిత్యమైనదినైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. అంటాడు, పరలోకమందు మనకి నివాసం ఉంది, పరలోకమందు మనకి స్థలం ఉంది, పరలోకమందు దేవుడు మన కోసం నివాసాలను సిద్ధం చేశాడు కనుక మనము ధైర్యంగా ఉంటున్నాం. ఆ నివాసం కొరకు ఎదురు చూసుకుంటూ ఉంటున్నాం. ఒకటి మనకు తెలుసు, ఎప్పుడు ఈ అబలం ఉండదు, ఎప్పుడు ఈ వయసు ఉండదు, ఎప్పుడు ఈ ఆరోగ్యం ఉండదు. ఏదో ఒక దినాన్న మనము క్షీణించి మధ్యలో నుండి వచ్చిన మనము మళ్ళీ తిరిగి మంటికి వెళ్తాం అనేటువంటి సత్యం మనం గ్రహించాలని పౌలు మాట్లాడాడు, పేతురు భక్తుడు కూడా మాట్లాడాడు. మోషే ప్రత్యక్ష గుడారాన్ని గురించి కూడా దేవుని వాక్యము ఆయన సన్నిధి, ఆయన యొక్క మహిమ దిగి దేవుని ప్రజల మధ్యకి రావడం గురించి మాట్లాడాడు. ఇది మన గృహాలు, లేదా మన ఇండ్లు, లేకపోతే మన యొక్క కుటుంబాలు మరి డేరాల వలె గుడారాల వలె ఉన్నాయి. ఆ ఆశీర్వాదాలు మనం పొందుకుని ముందుకు వెళ్ళాలంటే మనం ఎలా ఉండాలి అనేటటువంటిది కొన్ని ఉదాహరణలు మీకు చూపించి తర్వాత కొన్ని వచనాలు మీకు చూపించాలని నేను ఆశపడుతుంటున్నాను పిల్లరా. కనుక మనం ఇక్కడ చూసినట్లయితే దేవుని యొక్క వాక్యములో మరి అబ్రహాం లాంటి వాళ్ళు గుడారాల్లో నివసించారని, అబ్రహాం, ఇస్సాకు, యాకోబు లాంటి వారు. కనుక ఇలా ఓల్డ్ టెస్టమెంట్ టైమ్స్ లో కూడా మనం ఈ గుడారాల గురించి చదువుతూ వస్తూ ఉంటాం. చాలాసార్లు మీరు చిన్న చిన్న ఇంగ్లీష్ టీచర్లు కానీ లేకపోతే ఇంగ్లీష్ మీడియంలో చదివిన వాళ్ళైతే మీకు ఒక చిన్న పుస్తకం ఉంటుంది మన చిన్నప్పుడు. ఆ స్టోరీ పేరు ఏంటంటే అరబ్ అండ్ క్యామెల్. ఏమండి, అరబ్ అండ్ క్యామెల్ అంటే అరబ్ ఆయన అంటే ఈ గల్ఫ్ కంట్రీస్లో ఉంటారు కదా, షేక్లు అంటారు, లేకపోతే వాళ్ళు ఇలా డ్రెస్ వేసుకుంటూ ఉంటారు, ఈ యొక్క అరేబియన్స్ అనమాట. కనుక అరబ్ అలాగే క్యామెల్ వాళ్ళు మనలాగా మోటార్ సైకిల్ మీద ట్రావెల్ చేయడానికి కుదరదు. ఎందుకంటే ఎడారులు కనుక ఒంటెల మీద వాళ్ళు ప్రయాణం చేస్తారు. ఒంటెలు బాగా ఎక్కువ, గుర్రాలు కాదు, అవి పనికిరావు ఇసుకలో, మోటార్ సైకిల్ కూడా కాదు. కనుక ఎడారి ప్రయాణం మరి ఒంటె మీద చేస్తుంటారు. అందుకే ఒంటెకు ఒక పేరు ఉంది, ఎడారి ఓడ అంటారు. సరే, ఏదైనా ఈ అరబ్ ధనవంతుడు మంచి షేక్ బట్టలు వేసుకుని ఒంటి మీద ప్రయాణం చేస్తున్నాడు. చేస్తా ఉంటే చీకటి అయిపోయింది, రాత్రి అయిపోయింది, ఎడారిలో ఉన్నాడు. అయితే ఇక ముందుకు వెళ్ళలేక మనం గుడిసె వేసుకున్నాం, లేదా డేరా వేసుకున్నాం, గుడారం వేసుకున్నాం అని చక్కగా డేరా వేసుకున్నాడు, గుడారం వేసుకున్నాడు, పడుకున్నాడు. ఇసుకలో ఆ యొక్క ఒంటె ఉంది. మధ్యరాత్రిలో లేచి చూశాడట, ఒంటె కూడా చలి పెడుతున్నట్టు ఉంది. అది నెమ్మదిగా డేరాలో దాన్ని మూతి పెట్టింది. సర్లే పర్వాలేదు బాబా, అది దానికి ఏదో మరి చలి పెట్టినట్టుంది అనుకున్నాడు. అలాగే తన నిద్ర కొనసాగించాడు. మళ్ళీ మధ్యరాత్రి 2 గంటలు చూసేసరికి ఆ మెడంతా లోపలికి వచ్చేసింది. ఆ యొక్క బాడీ మాత్రం బయట ఉంది. తెల్లవారి 4 గంటలు చూసేసరికి టెంట్లోనేమో ఉంటుంది, బయటేమో అరబ్ ఉన్నాడు. అది అరబ్ అండ్ క్యామెల్ అని కదా. మీతో ఎందుకు చెప్పారంటే ఈ మాట, అనేక సార్లు అపవాది అనేవాడు, అనేక సార్లు సాతానుడు అనేటటువంటి వాడు మన గుడారాల్లోనికి కూడా అలా మెల్లగా ప్రవేశిస్తాడు. స్పీడ్గా రాడు. చిన్న చిన్న అలవాట్లు, చిన్న సీరియల్స్, చిన్న టీవీ షోస్, చిన్న మూవీస్, పర్వాలేదులే అని మనము పిల్లలు ఎదుగుతున్న కొలది, మనము డెవలప్ అవుతున్న కొలది, కాబట్టి ఒకప్పుడు మనకేమీ లేనప్పుడు చాలా భక్తిగా ఉంటాం. అన్నీ వచ్చిన తర్వాత కొంచెం నిర్లక్ష్యం, కొంచెం కేర్లెస్నెస్, రెక్లెస్నెస్ పెరిగి అరబ్ అండ్ క్యామిల్ లాగా మనం లోకంలో కలిసిపోతాం. అంటే సాతానుడు మన ఇంట్లో దిష్టి వేస్తాం. దీని గురించి బైబిల్లో కొన్ని ఉదాహరణలు చెప్పాడు. అవి మీకు చూపించక ముందు ఈ యొక్క ఎగ్జాంపుల్ చెప్తామని చెప్పి ఇంకో కథ కూడా చెప్తాను మీకు. నేను ఒక గ్రామంలో ఒక ఆయన ఉన్నాడు, కమ్మరివాడు అంటే ఈ గడ్డపాడలు, లేకపోతే మన యొక్క పారలు, లేకపోతే ఈ యొక్క శానాము, సుత్తులు ఇవన్నీ పొదుపు పెడతా ఉంటాడు అనమాట. అతని దగ్గర ఒక కొలిమి ఉంటుంది. ఆ చిన్న టెంట్ వేసుకుని ఆ టెంట్లో ఇదే పని, వాళ్ళందరూ వస్తూ ఉంటే వాటిని పదును చేసి కొడవాళ్ళు అవి ఇస్తూ ఉండేవాడు. ఆయన దగ్గర ఒక కుక్క ఉండేది. అది ఎప్పుడు కూడా ఈయన దగ్గర ఉంటుంది. దానికి
అలవాటు అయిపోయింది. యజమానుడు పాతోడే, కొలిమి పాతదే. ఏమండి, ఆ వచ్చే కస్టమర్లు ఏం చేయించుకుని వెళ్తారో దానికి బాగా తెలుసు. కానీ ఆ ఊర్లో ఉన్న కుక్కలు ఏమన్నా అక్కడికి వచ్చినాయి అనుకోండి, అవి ఈ మంటలు మండుతున్నటువంటి ఈ కొలిమిని చూసి, ఈ నిప్పురవ్వలు ఇలా పైకి ఎగురుతున్న అవి చూసి అవి దూరంగా పారిపోయాయి. కానీ ఇది మాత్రం హాయిగా కూర్చున్నది అనమాట. ఎందుకంటే అలవాటు. ఓ రోజు ఈ యొక్క కమ్మరివాడు ఎక్కడికో వెళ్ళాడు. బహుశా ఇలాంటి సమ్మర్ టైం ఏమో. ఆ గుడిసె అంటుకుంది, ఆ డేరా అంటుకుంది. ఆ డేరా అంతా మంటల్లో కాలిపోయింది. ఆ డేరాతో పాటు కుక్క కూడా కాలిపి చచ్చిపోయింది. ఎందుకంటే దానికి మంటలు అలవాటు, కొలిమి అలవాటు. అక్కడ ఎప్పుడు రెగ్యులర్గా మండుతుంటుంది. అన్ని కుక్కల నుంచి పారిపోతాయి. కానీ దీనికి మాత్రం చిన్నప్పటి నుంచి చూస్తుంది కనుక దానికి ఏం ప్రాబ్లం లేదు. అలా కళ్ళు మూసుకుని పడుతుంది. టెంట్ అంటుకుంది, టెంట్ కాలిపోయింది. దాంతోపాటు కుక్క కూడా. చాలాసార్లు అపవాది కూడా మన డేరాల్లోనికి, మన గుడారాల్లోనికి చొచ్చుకుని వచ్చి మన యొక్క కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసేటటువంటి వాడిగా ఉంటాడు. మనము అప్రమత్తతో ఉండాలని హెచ్చరిక, మనం జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక, మెలకువగా ఉండాలని దేవుని యొక్క హెచ్చరికగా మన జీవితాల్లో ఉన్నట్టు మనం చూస్తున్నాం. ఈ విషయాన్ని గురించి ఉదాహరణగా మనం చూడాలంటే ప్రియులారా, దయచేసి మీరు ఈ యొక్క మాట చూడండి. ఆదికాండం 18వ అధ్యాయం, ఆదికాండం 18వ అధ్యాయం 1వ వచనం నుండి 2 మాటలు చదువుతారు. మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనంలో అబ్రహాము ఎండవేళ గుడారం ద్వారము కూర్చుని. చూసారండి, అబ్రహాము ఎండవేళ తన గుడారం యొక్క ద్వారము దగ్గర నిలబడి ఉన్నాడు. కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడేది. చూసారండి, యెహోవా అతనికి కనబడేది. మనకి ఈ స్టోరీ అంతా తెలుసు. ఆయన ఎక్కడున్నాడు? తన గుడారంలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? ద్వారం దగ్గర ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? ఆయన చూస్తూ ఉంటే ఆయనకి ఎవరు కనబడుతున్నాడంటే దేవుడు కనబడుతున్నాడు, లేకపోతే త్రియేక దేవుడు కనబడుతున్నాడు. వారు వచ్చినప్పుడు దాటిపోవద్దని వారికి ఆతిథ్యం ఇచ్చి దేవుడి దగ్గర రావాల్సిన బ్లెస్సింగ్స్ ఆయన పొందుకున్నాడు అనే విషయం మనందరికీ తెలుసు. ఆన్ ద అదర్ హ్యాండ్, అదే విశ్వాసి అయినటువంటి, అదే విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాముతో ప్రయాణం కట్టి, జత కట్టి, సుదూరమైనటువంటి ప్రయాణాలు చేసినటువంటి మరి అబ్రహాం యొక్క సహోదరుని కుమారుడు లోతు కూడా ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడు ఒకసారి చూడండి దయచేసి. ఆదికాండము 13వ అధ్యాయము 10వ వచనం నుండి 2 మాటలు చదువుదామా. ఆదికాండం 13:10 నుండి. లోతు తన కన్నులెత్తి చూడండి, లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూశాడు. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనం చేయకముందు సోయరుకు వచ్చే వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశములను నీళ్లు పారు దేశం వలె ఉండెను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేశాడు. చూసారా? చదువు. అట్లు వారు ఒకరినొకరు వేరైపోయి. చాలు. కనుక ఇక్కడ మనం చూస్తున్నాము, లోతు కన్నులెత్తి చూసినప్పుడు ఆయనకి పట్టణాలు కనబడ్డాయి. లోకానికి సాదృశ్యంగా ఉన్న సొదొమ గొమొర్రాలు కనబడ్డాయి. ఆయన అటువైపు వెళ్ళాలని నిర్ణయం చేసుకున్నాడు. అటువైపుగా ప్రయాణం చేశాడు. మొదట ఆ ఎరుకో బయట గుడారం వేశాడు. తర్వాత లోపలికి వెళ్ళి బిల్డింగ్ కట్టుకున్నాడు. దేవుని దూతలు ఆ పట్టణం నాశనం చేయకూడదని కనానులో నివసించారు. చాలు. అబ్రహాము చేసినటువంటి ఆ ప్రార్థనలను బట్టి లోతును రక్షించడానికి దేవుని దూతలు వెళ్ళినప్పుడు లోతు ఎక్కడ కూర్చున్నాడంటే గవిని అంతా కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నాడమ్మా? అంటే ఆ ఊరి పెద్దలలో ఒక ఊరి పెద్ద అయిపోయాడు. ఎవరు? లోతు. ముందు బయట ఉన్నాడు, విశ్వాసంతో ఉన్నాడు, విశ్వాసం తండ్రి అయిన అబ్రహాంతో ఉన్నాడు, వేరైపోయాడు, లోకం వైపుగా ప్రయాణం చేశాడు, శాపగ్రస్తమైనటువంటి జీవితాన్ని కోరుకున్నాడు, తన కుటుంబం అందరితో కూడా లోపల ఇల్లు కట్టుకున్నాడు. భార్య ఉప్పు స్తంభంగా మారిపోయింది. పిల్లలు నాశనకరమైనటువంటి విధానంలో పిల్లల్ని కని అటువంటి వంశాలకి వారు వంశకర్తలుగా మారినట్టు, మోయాబీలు, అమ్మోనీయులు అనేటటువంటి వాళ్ళకి పితరులుగా మారినట్టు లోతు ఎంతో భయంకరమైన జీవితాన్ని మనం చూస్తున్నాం. ఇద్దరు డేరాల్లో ఉన్నవాళ్ళే, ఇద్దరు గుడారాల్లో ఉన్నవాళ్ళే, ఇద్దరు బంధువులే, ఇద్దరు కూడా విశ్వాస సహవాసంలో ఉన్నవాళ్ళే. కానీ ఒకళ్ళ ఆశీర్వాదానికి ఒకళ్ళ నాశనానికి నడిపించారు. దేవుని బిడ్డలారా, మనం అనుకోవద్దు ఒక సంఘంలో 50 కుటుంబాలు వచ్చి 50 మంది భార్యాభర్తలు వాళ్ళ పిల్లలు కలిసి ఎన్నో పాటలు పాడొచ్చు, బైబిల్ కూడా చదవచ్చు, ఎన్నో రకాలైన సాక్ష్యాలు కూడా చెప్పవచ్చు. కానీ లోతు కూడా మంచివాడే, లోతు కూడా నీతిమంతుడే అని బైబిల్ చెప్తుంది. పేతురు పత్రికలో మనం చదువుతాం,
లోతు నీతిమంతుడై ఉండి తన హృదయమును ప్రతిదినము నొప్పించుకుంటున్నాడట. ఆయనేమి సొదొమ గొమొర్రాలో ఉన్న వాళ్ళతో చేరి హోమోసెక్షువల్ గా మారలేదు, హోమోసెక్షువాలిటీ చేయలేదు. కానీ ఆయన హృదయం ఎంతో బాధపడేది. వాళ్ళ పాపాలు చూసి, వాళ్ళ మాటలు చూసి, వాళ్ళ చేష్టలు చూసి, వాళ్ళ పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు అవాచ్యమైనది చేస్తూ ఉంటే తన హృదయమును ఎంతో బాధ పెట్టుకుంటున్నాడు. కానీ ఆ ఊరు వదిలి మాత్రం రాలేదు, ఆ ప్రాంతాల వదిలి మాత్రం రాలేదు. అక్కడే అతడు జీవించి నష్టపోయినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఒకటే సంఘంలో ఉండొచ్చు, మనం అబ్రహాము లాగా వెళ్తున్నామా, లేక లోతు వలె మనము లోకాశలు వెంబడి దేవుని బిడ్డలమే, అది లోకాశలు దేవుని బిడ్డలమే, సాతాను సంబంధమైనటువంటి పద్ధతులు దేవుని బిడ్డలమే, మనం అనేక రకాలైనటువంటి ఈ లోక సంబంధమైన వాటిల్లో చిక్కుకుంటున్నామేమో మనం ఆలోచించాలి. దేవుడు మనల్ని ఆశీర్వదించక ముందు మనల్ని ప్రత్యేకించాలని ఆయన కోరుకుంటున్నాడు, మనల్ని వేరు చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. హల్లెలూయా. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక చదవద్దండి, మీరు 5వ అధ్యాయం 17వ వచనంలో ఎవడైనా క్రీస్తు యేసునందున్నాడు వాడు నూతన సృష్టి, అతని జీవితంలో పాతవి ఏమైపోయి గతించిపోయి. అలా అయినా అలాంటి మార్పు మనలో కలిగిందా, అది చాలా ఇంపార్టెంట్. అలాగే 6వ అధ్యాయంలో మనం చదివినట్లయితే 15వ వచనం నుండి చాలా స్పష్టంగా చెప్తున్నాడు, మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండి నేను మీకు తండ్రిని అయ్యుందును, మీరు నాకు కుమారులయ్యుందురు. నీతికి దుర్నీతితో ఏంటి సాంగత్యం, క్రీస్తుకు బెలియాలతో ఏంటి సంబంధం, విశ్వాసికి అవిశ్వాసంతో పాలెక్కడిది, మనం ఎలా జత కట్టగలం, మనం ఎలా వాటితో కలిసిపోగలం, మనం వాటితో కలిసి ఆ అన్య పద్ధతులు అన్ని ఆచారాలు ఎలా చేయగలం. మనలో కొంతమందిని మరి అన్య కుటుంబాల నుండి ప్రభువుని అంగీకరించిన వాళ్ళు ఉంటాం. మనం ఒక్కడమే యేసయ్యని తెలుసుకున్నాము, కానీ మిగిలిన కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఇంకా తెలుసుకోలేదు. మనం ఒకరే బాప్తిజం తీసుకుని దేవుని సన్నిధికి వస్తున్నాము, మన కుటుంబం ఒకటే, భార్యాభర్తలే వస్తున్నారు, కానీ మిగతా వాళ్ళు ఆ సిస్టర్ గారి యొక్క అక్క చెల్లెళ్ళు ఇంకా ప్రభు తెలుసుకోలేదు, ఆ బ్రదర్ యొక్క అన్నదమ్ములు తెలుసుకోలేదు. కానీ పండగలు వస్తాయి, ఎన్నో ఆచారాలు వస్తాయి, లేదా ఎవరో తల్లిదండ్రులు చనిపోతారు, వాళ్ళు ఏవేమో చేస్తుంటారు, వాళ్ళు తల వెంట్రుకలు తీయించుకుంటూ ఉంటారు, వాళ్ళు ఏవేమో వంటలు చేస్తుంటారు, వాళ్ళు ఏవేమో దినాలు చేస్తూ ఉంటారు. నువ్వు ఎలా జత కడతావు, నువ్వు ఎలా కాంప్రమైజ్ అయిపోతావు? అయ్యో వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారేమో, వాళ్ళు ఏమైనా బాధపడతారేమో, అయ్యో నేను వెళ్ళకపోతే అలాగా, నేను తినకపోతే అలాగా, వాళ్ళు చేసినవి నేను చెయ్యకపోతే అలాగా, నేను ఎలాగో వచ్చేస్తాను కదా సండే చర్చ్కి అని నీవు అనేకమైనటువంటి వాటిని చేయవచ్చేమో. నేను చేస్తున్నటువంటి పరిచర్యలో కూడా చక్కగా ప్రభువును నమ్ముకున్న భార్యాభర్తలు రక్షింపబడి మరి ముందుకు వెళుతూ ఉంటే ఆ అమ్మాయి, ఆ సిస్టర్ గారి యొక్క తల్లిగారు మరి యేసు ప్రభు నమ్మలేదు, సువార్త వ్యతిరేకంగా ఉన్నది, ఆమె అనేకమైన కార్యాలు చేయడానికి ఆ అమ్మాయిని ప్రేరేపిస్తూ ఉంటాడు. కానీ ఆయన నిస్సహాయంగా మిగిలిపోయాడు. ఆ అమ్మాయి పెద్ద మంచి అయింది, లోక సంబంధమైన ఆచారాల పద్ధతుల్లో చేశారు, విగ్రహ పూజలు చేశారు, చాపల మీద కూర్చోబెట్టారు, ఏమో చేశారు, విశ్వాసులకు తగనివి అక్కడ జరిగించారు. అన్నీ జరిగించి మళ్ళీ మందిరంలోకి వచ్చి ఆరాధన చేస్తున్నారు, బలలో చేతులు వేస్తున్నారు. ఎంత విచారకరమైన విషయం దేవుడు బిడ్డలారా. బిఫోర్ గాడ్ బ్లెస్సెస్ us, he separates us. దేవుడు మనల్ని ఆశీర్వదించక ముందు సంపూర్ణమైనటువంటి అబ్రహాము పొందిన దీవెనలు నీవు నేను స్వతంత్రించుకోవాలంటే నువ్వు ప్రత్యేకింపబడిన జీవితం జీవించాలి. ప్రభు నమ్ముకుంటే సరిపోదు, రక్షింపబడితే సరిపోదు, బాప్తిజం తీసుకుంటే సరిపోదు, దేవుని మందిరానికి వస్తుంటే సరిపోదు. నువ్వు ప్రత్యేకింపబడాలి, నువ్వు వేరు చేయబడాలి. దానియేలు వేరు చేయబడ్డాడు, అందుకే హింసింపబడ్డాడు. యోసేపు వేరు చేయబడ్డాడు, అందుకే జైల్లో పారవేయబడ్డాడు. యేసు క్రీస్తు ప్రభు కొరకు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించే వారికి హింస కలుగుతుంది. కొన్నిసార్లు భార్య ప్రభువుని నమ్ముకుంటే భర్త వల్ల హింస కలుగుతుంది, భర్త ప్రభువుని నమ్ముకుంటే భార్య వల్ల హింస కలుగుతుంది, భార్యాభర్త ప్రభువుని నమ్ముకుంటే కొన్నిసార్లు పిల్లల వల్ల హింస కలుగుతుంది. నాకు ఒక చిన్న సంఘం ఉందండి గట్కేశ్వర సైడ్, అక్కడ ఆ తల్లి చెప్తుంది పిల్లలు ఇంకా 15 సంవత్సరాలు మరి 14 సంవత్సరాలే, వాళ్ళిద్దరూ కూడా ఆమెను ఆ ప్రార్థనకు వచ్చే గంట ప్రార్థన కూడా రానివ్వట్లేదు. ఆమె ఎక్కడికి వెళ్తున్నావు, ఏదో ఆమె తప్పు మార్గంలో వెళ్తున్నట్టు, తప్పు జీవితం జీవిస్తున్నట్టు ఆమెను నానా రకాలైన మరి ప్రశ్నలు వేసి హింసిస్తున్నారు. వాళ్ళ నాన్న పచ్చి తాగుబోతు, ఈ కుర్రాళ్ళు ఏమన్నారు, వీళ్ళిద్దరూ మొబైల్ ఫోన్లు పట్టుకుని చూడరాని అన్నీ చూస్తూ ఉంటారు, ఏమన్నారు. కానీ తల్లి ప్రార్థనకి వస్తుంది, విశ్వాసంతో ఉన్నది, బ్యాప్టిజం తీసుకోవడానికి సిద్ధపడుతుంటే వాళ్ళిద్దరూ ఇప్పుడే 14-15 సంవత్సరాలే
వాళ్ళ తల్లిని డామినేట్ చేసేసి ఇక కొట్టే అంత పని చేస్తారు. ఆవిడ ఏడుస్తూ చెప్తుంది, అమ్మ ఏటో కుర్రగాడు 14 సంవత్సరాలు నీ మాట విన్నాడు, విండు సార్. 15 సంవత్సరాలు నీ మాట విండవా, నువ్వు తల్లివి కదా. వినరు సార్, తిరగబడుతున్నారు, కొట్టడానికి వస్తున్నారు, అనేకమైన చెడ్డ మాటలు అంటున్నారు. చూసారా, ఈ దినాల్లో మనం చూసినట్లయితే కుటుంబాల్లో ప్రత్యేకింపబడిన జీవితం జీవించకపోతే అనేకమైనటువంటి సమస్యలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. అలా లోతు నష్టపోయాడు, అబ్రహాము దీవింపబడ్డాడు. ఇంకొక ఎగ్జాంపుల్ నేను మీకు చూపించి ముందుకు వెళ్తాను పిల్లరా. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 21వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 21వ వచనంలో ఇక్కడ యాయేలు అనేటువంటి ఒక స్త్రీ కనబడుతుంది. చూడండి ఆమె ఇంట్లో జరుగుతున్న తతంగం ఒక్కసారి చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 21వ వచనం. హేబేరు భార్యైన యాయేలు గుడారపు మేకు తీసుకొని పిచ్చి చేత పట్టుకుని అతని ఎదుకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగినట్టు ఆ మేకును అతని కణంతరంలో దిగబట్టగా అతడు చచ్చాడు. చూసారండి, ఇక్కడ సీసెరా అనేటువంటి ఒకడు ఉన్నాడు. వాడు ఇజ్రాయెల్ అనేటువంటి ప్రజల్ని భయంకరంగా హింసిస్తూ ఉంటున్నాడు. ఈ సీసెరా యుద్ధములో పారిపోతూ వచ్చి ఎక్కడికి వచ్చాడు? దేవుని బిడ్డల యొక్క గుడారం దగ్గరికి వచ్చాడు. ఈ శత్రువు ఏం చేశాడంటే యాయేలు అనేటటువంటి ప్రభు బిడ్డల ఇంట్లోకి చొరబడి అన్నాడు, ఎవరితో చెప్పొద్దు, నువ్వు కామ్గా ఉండు, సైలెంట్గా ఉండు, నాకు దాహం అవుతుంది, ఏమన్నా ఉందా తాగడానికంటే ఆమె పాలబుడ్డి ఇచ్చిందంటే ఆ పాలు తాగాడు, అలసిపోయినాడేమో, నిద్రపోయాడు. తన ఇంటిలో శత్రువు ఉన్నాడు. ఇజ్రాయిల్ని ఇనప రథాలతో సంవత్సరాలు హింసిస్తున్నటువంటి శత్రువు తన ఇంటిలోనే ఉన్నాడు. ఆమె ఏం చేసిందంటే అటు ఇటు పరిగెత్తి కేకలు పెట్టలేదు, కానీ గుడారపు మేకు తీసుకుందట, సుత్తెని తీసుకుందట, అతని కణతలలో అతని తలలో దిగగొట్టి భూమి మీదకి. అప్పుడు ఆ నాయకుల దగ్గరికి వెళ్ళి చెప్పింది, ఏం చెప్పిందంటే, అయ్యా మీరు ఎవరిని వెతుకుతున్నాడో వాడు చచ్చి పడున్నాడు నా డేరాలో, నా గుడారంలో, నా ఇంటిలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఇంకొక వ్యక్తి చూడండి, ఈమెకు ఇతనికి ఉన్న డిఫరెన్స్ మీరు చూడండి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనంలో ఇక్కడ ఆకాను అనేటువంటి ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం. అతను కూడా డేరాలోనే ఉంటున్నాడు, అతను కూడా గుడారంలోనే ఉంటున్నాడు. కానీ చూడండి ఆమెకు ఈమెకు ఉన్న డిఫరెన్స్ చూడండి ఒకసారి. దోపుడు సొమ్ములో ఒక మంచి సీనారు పైవస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కొమ్మిని నేను చూసి వాటిని ఆశించి తీసుకుంటుంది. అదిగో నా డేరా మధ్య అది భూమిలో దాచబడి ఉంది. చూసారండి, ఆకాను అనేటటువంటి వాడి వలన యెహోషువతో ఉన్నటువంటి వాళ్ళు యుద్ధానికి వెళ్ళి చిత్తుగా ఓడిపోయారు, పారిపోయి వచ్చేసారు. ఎందుకు ప్రభావ మేము ఇలా ఓడిపోయాం, మేము ఎందుకు ఇలా పతనం అయిపోయాం, మేము ఎందుకు ఇలా నాశనం అయిపోయాం అంటే దేవుడు అన్నాడు, మీ మధ్య పాపం ఉంది, మీ మధ్య పాపం ఉంది, మీలో పాపం ఉంది కనుక మీరు ఓడిపోతారు అంతే. The wages of sin is death అన్నాడు. అంటే పాపం వలన వచ్చే జీతం ఏంటండి? ఎప్పుడైతే పాపాన్ని నీ జీవితంలో ఎంటర్టైన్ చేస్తావో, లేక నా జీవితంలో ఎంటర్టైన్ చేస్తావో, ఎప్పుడైతే పాపాన్ని దాచుకుంటే ఎవరికి తెలియదులే, ఎవరు చూడటం లేదులే అని ఒకవేళ ఒక కుమారుడిగా దాచుకోవచ్చేమో, ఒక కుమార్తెగా దాచుకోవచ్చేమో, లేకపోతే భర్తకు తెలియకుండా భార్య దాచుకోవచ్చు, భార్యకు తెలియకుండా భర్త దాచుకుంటున్నాడేమో. కానీ నీ పాపము నిన్ను ఎత్తుకున్నాడని బైబిల్ చెప్తున్నట్టుగా ఇదిగో ఈ ఆకాను రహస్యంగా చేశాడు, ఎవరికి తెలియకుండా చేశాడు, ఒక్కడే చేశాడు. కానీ ఇప్పుడు ఇజ్రాయేలు అందరి మధ్య ఎక్స్పోజ్ అయిపోయాడు, అతడు బయటపడ్డాడు. దేవుడే అతన్ని బాహాటంగా తీసుకొచ్చి అనేక మంది ముందు, నాయకుల ముందు, ప్రజల ముందు అతని యొక్క పాపాన్ని బయట పెట్టాడు, ఒప్పుకుంటున్నాడు. ఆఖరి క్షణంలో ఒప్పుకుంటున్నాడు, అంతా పతనమైపోయాక ఒప్పుకుంటున్నాడు. అంటున్నాడు, ఇదిగో నా యొక్క డేరా లేక నా గుడారం యొక్క మధ్య భాగంలో, ఇన్ ద సెంటర్ ఆఫ్ మై టెంట్, నేను దొంగిలించిన వాటిని దాచిపెట్టాను. మనందరికీ తెలుసు ఆకాను కథ. రాళ్ళతో కొట్టబడి ఆకోరు అనేటువంటి లోయలో ఆయన మాత్రమే కాదు, ఆయన చేసిన పాపానికి మొత్తం కుటుంబం అంతా కూడా శిక్షణ అనుభవించారు. 2 క్యారెక్టర్స్ ఇక్కడ చూసాము. ఒక క్యారెక్టర్ యాయేలు ఎప్పుడైతే తన గుడారంలో శత్రువు ఉన్నాడని చూసిందో, ఇశ్రాయేలును ఇనప రథాలతో హింసించినటువంటి సీసెరా ఉన్నాడని తెలిసిందో, వాడిని డిస్ట్రాయ్ చేసిందంతే, విజయాన్ని పొందుకుంది. ఇశ్రాయేలు మధ్య ఒక గొప్ప సాక్షిగా ఆమె ఇప్పటి వరకు నిలబడ్డది. కానీ అలాంటి గుడారంలోనే, అలాంటి డేరాల్లోనే
ఆకాన్ ఏం చేశాడంటే ఎవరికీ తెలియకుండా దొంగిలించినటువంటి, మోసం చేసినటువంటి, శపథం చేయించాక కూడా యెహోషువ ముట్టొద్దని చెప్పిన తర్వాత కూడా వెళ్ళి ముట్టుకుని దొంగిలించి తెచ్చుకుని దాచుకుని చివరికి తన ప్రాణాలను పోగొట్టుకున్నాడు, సాక్ష్యాన్ని పోగొట్టుకున్నాడు. అతడు వెలుపటి చీకటిలోనికి త్రోయబడ్డాడు. 2 ఎగ్జాంపుల్స్ నేను మీద చెప్పాను. ఒకటి అబ్రహాము, లోతు. ఇంకొకటి యాయేలు, ఆకాన్. మనం ఎలా ఉంటున్నాం? లోతులా ఉన్నామా? అబ్రహాములా ఉన్నామా? అబ్రహాములా ఉంటే దేవునికి స్తోత్రం. అతడు ఏమి తొందరపడలేదు, పరిగెత్తి ఏదో చేయాలని రాకులాడలేదు. ఇది నాన్న క్రైస్తవ కుటుంబాల్లో పరుగులు ఎత్తుటే ఎక్కువైపోయింది, ప్రాకులాడటే ఎక్కువైపోయింది. హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరినీ కూడా 2 మాటల్లో చెప్తానన్నాడు ఒక పాస్టర్ గారు. ఏంటంటే అంటే దావత్తు దవాఖానా అన్నాడు. ఉంటే క్రైస్తవులు ఎక్కడ ఉంటున్నారు? దావత్తులో ఉంటున్నారు. లేకపోతే ఎక్కడ ఉంటున్నారండి? ఇది పరిస్థితి. పరుగులెత్తుతున్నారు, ఆగడం లేదు, నిలబడడం లేదు. ఏదో చెయ్యాలి, ఏదో కొనుక్కోవాలి, ఏదో డెవలప్ అయిపోవాలి, ఏదో కట్టేసుకోవాలి, ఇంకా ఏదో సంపాదించేయాలి. దేవుడు బిడ్డలారా, దేవుడు లేకుండా ఎంత సంపాదించినా అది బూడిదలో పోసిన పన్నీరు. అబ్రహాము పరుగులెత్తలేదు. అతడు దేవునికి ఇష్టడుగా జీవించాడు, విధేయుడిగా జీవించాడు, తన కుటుంబాన్ని చక్కగా కట్టుకున్నాడు, దేవుని విషయాల్లో నమ్మకంగా ఉన్నాడు. అతడు విశ్వాసులకు తండ్రి అనిపించుకున్నాడు. ఆయన వంశాలు ఎంతగానో దీవించబడ్డాయి. ఇది నాన్న 3 మతాలు ఆయన తండ్రి అని పిలుస్తున్నాయి. ఒకటి క్రైస్తవ్యము, ఇంకొకటి యూదా మతము, ఇంకొకటి ముస్లిం ఇస్లాం మతంలో ఉన్న వాళ్ళందరూ కూడా అబ్రహాము నా తండ్రి అంటున్నారు. ఎంతమందికి పితామహుడిగా మారినటువంటి అబ్రహాం ఎక్కడ? పతనం అయిపోయినటువంటి లోతు ఎక్కడ? విజయాన్ని పొందినటువంటి యాయేలు ఎక్కడ? నష్టపోయినటువంటి ఆకాన్ ఎక్కడ? మనం దేని కొరకు పరులెత్తుతున్నాం, దేని కొరకు ఆరాటపడుతున్నాం? దేవుని యొక్క వాక్యంలో ఈ విషయాలన్నింటినీ క్రోడీకరించి యేసు ప్రభువారు ఒకటే ఒక మాటలో చెప్పారు. ఆయన అన్నారు, మొదట దేవుని రాజ్యం, మొదట ఆయన రాజ్యం నీతిని, అప్పుడు అన్ని అంటే అన్ని విషయాలు, నీకు కావాల్సిన ఉద్యోగం, నీకు కావాల్సిన బట్టలు, నీకు కావాల్సిన ఆహారం, నీకు కావాల్సిన పిల్లలు, నీ పిల్లలకు కావాల్సిన చదువులు, వారికి కావాల్సిన వెండి, వారికి కావాల్సిన బంగారం, వారికి కావాల్సిన పైసలు, వాళ్ళ పెళ్లిళ్ళు, నీ ఇల్లు కట్టుకోవడం, అన్నీ నువ్వు అడగక ముందే దేవుడు సప్లై చేస్తానన్నాడు. హల్లెలూయా. ఇది కేవలము నమ్మిన వారికి మాత్రమే, విశ్వసించిన వారికి మాత్రమే, ఆయన మీద ఆధారపడినటువంటి వారికి తెలుస్తుంది. కానీ పిల్లరా, పరుగులెత్తినటువంటి వారికి తెలియదు. పరుగులెత్తడం వలన అనేకమైనటువంటి మరి ఇరుకులు, ఇబ్బందులు, నష్టాలు, కష్టాలు, పతనాలు మనం రుచి చూడవలసి వస్తుంది. కనుక ఈ డేరాలు అనేటటువంటి వాటిని గురించి నేను మీతో చెప్పాను. అయితే మన ఆశీర్వాదకరమైన జీవితం అబ్రహాం వలె మన డేరాల్లో, మన గుడారాల్లో, మన ఇళ్లలో ఉండాలంటే కొన్ని ప్రిన్సిపల్స్ మీకు జ్ఞాపకం చేసి నేను మరి మొదటి సెషన్ గురించి 2వ దానిలోకి వెళ్తాను. చూడండి, మన ఆశీర్వాదానికి దేవుని యొక్క వాక్యం చెబుతున్నటువంటి మాట 118వ కీర్తన 17వ వచనం. 118వ కీర్తన 17వ వచనం. దేవుని బిడ్డలు, ప్రత్యేకింపబడిన బిడ్డలు అంటే అబ్రహాం లాంటి వారు, మరి యాయేలు లాంటి వారి దేవాలలో నుండి ఏమొస్తాయంటే పాటలు వస్తాయి, సంతోష గీతాలు వస్తాయి. గుడారములో నుండి రక్షణను గురించిన ఉత్సాహ సునాదము వినబడును. చూసారండి, నీతిమంతుని గుడారాల్లో నుండి, ఇంటిలో నుండి రక్షణను గురించినటువంటి గీతాలు, పాటలు, సంతోషంతో పాడే పాటలు వినబడుతున్నాయి అని చెప్తూ ఉంటున్నాడు. 2వ యోబు గ్రంథం 22-23. యోబు గ్రంథం 22వ అధ్యాయం 23వ వచనం. చూడండి, మన డేరాలు, మన గుడారాలు ఎలా ఉంటాయో. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల, చూడండి అమ్మా, సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. ఎంత చక్కగా చెప్పాడు. నువ్వు అభివృద్ధి పొందాలంటే నీ గుడారంలో నుండి చెడుతనాన్ని నువ్వు తొలగించుకున్నప్పుడు నీకు డెవలప్మెంట్ అనేటటువంటి ఉంది. అన్ని విధాలుగా, స్పిరిచువల్గా, ఫిజికల్గా, ఫైనాన్షియల్గా, అన్ని విధాలుగా కూడా నీవు అభివృద్ధి పొందుతావు. యోబు గ్రంథం 11:4. యోబు గ్రంథం 11:14. క్షమించండి, యోబు గ్రంథం 11:14. పాపము నీ చేతిలో ఉండట చూచి
దానిని విడిచిన ఎడల నీ గుడారంలో నుండి దుర్మార్గతను కొట్టివేసిన ఎడల ఆ. నిత్యముగా నిర్దోషివై నీవు సంతోషించదవు. ఆ. నిర్భయుడవై నీవు స్థిరపడుదువు. చూసారండి, నిర్భయుడవై నీవేమవుతో స్థిరపడతావు. నువ్వు నీ గుడారంలో నుండి చెడుతనాన్ని తొలగించుకున్నప్పుడు యూ విల్ బి ఎస్టాబ్లిష్. నువ్వు చంచలుడుగా ఉండవు. ఈరోజు ఎంతో మంది క్రైస్తవులను చూస్తే ఓ రోజు ఒక కాలనీలో ఉంటారు, ఇంకో రోజు ఇంకో కాలనీలో ఉంటారు, ఒక రోజు ఒక ఇంట్లో ఉంటారు, ఇంకో రోజు ఇంకొక ఇంట్లో ఉంటారు, ఓ సంవత్సరం ఓ చోట ఉద్యోగం చేస్తారు, ఇంకో చోట ఇంకో ఉద్యోగం. స్థిరము లేదు. అలాగే 20 సంవత్సరాలు అయిపోతాయి, అలాగే 30 సంవత్సరాలు అయిపోతాయి. ఈలోగా కుటుంబంలో ఎన్నో మార్పులు, పిల్లలు విసిగిపోయి ఇల్లు వదిలి వెళ్ళిపోవడం. స్థిరము లేదు, స్థిరత లేదు. ఎందుకు లేదు అంటే నీ డేరాలో నుండి నీవు చెడుతనాన్ని తీసివేయలేదు, క్రీస్తును నీవు ప్రతిష్ఠించుకోలేదు. కనుక ప్రియులారా, నువ్వు అభివృద్ధి పొందుతావు, నువ్వు స్థిరపడతావు. మూడోది చూడండి, యోబు గ్రంథం 5:24. యోబు గ్రంథం 5:24. నీ డేరా క్షేమ నివాసమని నీవు తెలిసి ఉండుము. చూసారండి, నీ డేరా క్షేమ నివాసమని నీకు తెలిసి ఉండును. ఆ. నీ ఇంటి వస్తువులను లెక్క చూడ నీ ఇంటి వస్తువులను లెక్క చూడగా ఎదియు పోయి ఉండదు. చూసారండి, అది కనుక దేవుడు నీ ఇంటికి కాపుదల ఇస్తున్నాడు, దేవుడు నీ ఇంటికి క్షేమాన్ని ఇస్తూ ఉంటున్నాడు. నీవు సంపాదించుకునేటువంటి వస్తువుల్ని దొంగలు ఎత్తుకొని పోరు. నువ్వు సంపాదించుకునేటువంటి వాటిని దేవుడు ఆశీర్వదిస్తాడు, అవి దీవింపబడినవిగా ఉంటాయి. కనుక నువ్వు వర్ధిల్లుతావు, నీకు క్షేమం కలుగుతుంది, నీకు ఏ వస్తువులు పోకుండా ప్రభు నిన్ను కాపాడుతాడు. సామెతల గ్రంథం 14:11. ఇంకా మనం ఎలా వర్ధిల్లుతామో చెబుతున్నాడండి. దయచేసి చూడండి, సామెతల గ్రంథం 14:11. భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. చూసారండి, భక్తిహీనుల ఇల్లు నిర్మూలం అవుతుంది, యథార్థవంతుల యొక్క గుడారం ఏమవుతుందండి? వర్ధిల్లుతుంది. వర్ధిల్లుతూ ఉంటావు, నువ్వు ఆశ్చర్యపడతావు. దేవుని దయలు, మనుషుల దయలు, వయసునందు, ఆరోగ్యమందు నీవు నీ పిల్లలు కూడా ఆశ్చర్యపడి వర్ధిల్లుతూ ఉంటారు. 91వ కీర్తన 10 చదవాల్సిన అవసరం లేదు. కానీ ఏ తెగులు నీ గుడారమును ఒకవేళ సమీపించినా కూడా ప్రభువు నీకు స్వస్థత ఇస్తాడు. యెహోవా రాఫాగా ఆయన ఉంటాడు, ఆయన నీకు విడుదల ఇచ్చేటటువంటి వాడిగా ఉంటాడు. ప్రియులారా, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని ఆయన ముందుకు వచ్చి మన ప్రార్థనలను ఆలకించేవాడుగా ఉంటాడు. చివరిగా ప్రియులారా, 21:3 ప్రకటన గ్రంథం 21:3 ప్రకటన గ్రంథం చూస్తారు ఒకసారి. అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. చాలు. కనుక కేవలము మనం చనిపోయి పరలోక రాజ్యంలోనికి వెళ్ళినప్పుడు మాత్రమే దేవుని నివాసము, దేవుని సన్నిధి, ఆ పరలోకంలో ఆనందిస్తామని అనుకోకండి. ఆ భాగ్యాన్ని ప్రభువునందు విశ్వాసం ఇచ్చినటువంటి మీకు, నాకు, మనందరికీ దేవుడు సంఘములో ఉండగానే, నువ్వు ప్రభువును నమ్ముకున్న వెంటనే, నీవు యేసుక్రీస్తు ప్రభువుని నీ రక్షకుడిగా, నీ దేవుడిగా, నీ నాయకుడిగా నువ్వు అంగీకరించినప్పుడు, నేను పాపిని ప్రభువా నన్ను క్షమించు, ఆ శిలువ మీద దొంగ చేసిన ప్రార్థనలు చేసినప్పుడు ప్రభు అంటున్నాడు, నేను నీ హృదయంలో నివాసం ఉంటాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:16 చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:16. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? చూసారండి, నీ హృదయమే దేవుని ఆలయం, నీ జీవితమే దేవుని ఆలయం. ఇది దేవుని చేతులు, దేవుని కళ్ళు, దేవుని కాళ్ళు అనే స్పృహతో, బాధ్యతతో మనం బ్రతకాలి. మన శరీరాన్ని సజీవంగా ఆయనకి సమర్పించాలి. మనలో ఆయన నివాసం ఉంటున్నాడు. ఆయన సన్నిధిని, ఆయన ఉనికిని ప్రతి దినము, ప్రతిసారి నువ్వు అనుభవించగలవు. పరలోకంలో మాత్రమే కాదు, ఈ లోకంలో ఉండగా కూడా దేవుని సన్నిధిని అనుభవించే భాగ్యాన్ని, పరిశుద్ధాత్మతో నింపబడి నడిపింపబడే భాగ్యాన్ని దేవుడు ప్రతి విశ్వాసికి అనుగ్రహించాడు. ఇదే గొప్ప ధన్యత. హల్లెలూయా. ఇలాంటి ఆత్మ కలిగిన వాడే అబ్రహాము ప్రయాణం చెప్పి ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చూడండి, 8వ వచనం నుండి 2-3 మాటలు చదవండి. ఆయన ఇలాంటి ఆత్మను కలిగి, దేవుని సన్నిధిని కలిగి, దేవుడే తనలో నివాసం ఉంటున్నాడని, తనతో నివాసం ఉంటున్నాడని, తన ఇంటిలో నివాసం ఉంటున్నాడని ఎరిగి తన కుటుంబం అంతటితో కూడా ప్రయాణాలు చేసి
ఆయన చివరికి ఆయన తన జీవితాన్ని ఎలా ముగించారో చూడండి. హెబ్రీ 11:8-10. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలుదేరాను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలువెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడుతో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దాన దేశంలో పరవాసులై బ్రతికారు. పరవాసులై, స్ట్రేంజర్స్ గా, పరదేశులుగా ఈ లోకంలో బ్రతికారు. చదవండి బ్రదర్. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణమై ఉన్నాడో, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో, పునాదులు కలిగిన పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. విశ్వాసమును బట్టి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకున్నాడు కనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందను. అందుచేత మృతులైన ఆ ఒకరి నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రము వలన సముద్ర తీరమంతది లెక్కింప సత్యం కాని ఇసుక వలన సంతానము కలుగును. వీరందరూ ఆ వాగ్దానముల బలము అనుభవింపగా పోయినను దూరం నుండి చూచి వందనము చేసి, అది దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై ముందుంది. చూసారు, వాళ్ళు ప్రయాణం చేసి 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 దూరం నుండి ఆ పునాదులు కలిగిన పట్టణాన్ని చూసి వందనము చేసి తమ ఆత్మలను, తమ శరీరాన్ని దేవునికి అప్పగించి వారి సమాధి చేయబడ్డారు. వారు విశ్వాస యాత్రలో కాంప్రమైజ్ అవ్వలేదు, వెనుకడుగు వేయలేదు. అయ్యో ఇంకెక్కడుంది ఆ నిత్యమైనటువంటి నివాసం అని అనలేదు. కానీ ప్రభు వారితో ఉన్నాడు, వారిలో ఉన్నాడు కనుక వారు ఎరుగుదురు. వారు ఈ లోకములో తమ శరీరాలను విడిచిపెట్టిన తర్వాత ఆయన రాజ్యంలోకి వెళ్ళి అక్కడ ఉంటారని. అందుకనే ప్రియులారా, లాజరు ధనవంతుని కథలో మనం వింటాము. ధనవంతుడి కేకలు వేస్తూ నరకములో అంటున్నాడు, తండ్రి అయిన అబ్రహామా లాజరును పంపించమా, నేను ఇక్కడ అగ్నిలో కాలిపోతున్నాను. అంటే అబ్రహాం ఎక్కడ ఉన్నాడండి? దేవుని రాజ్యములో, పరలోకమందు. ఆ అబ్రహాము రోమున ఈ సామాన్యమైనటువంటి భిక్షగాడైనటువంటి లేక దరిద్రుడైనటువంటి లాజరు అబ్రహాము రోమున ఆనుకొని ఎంత గొప్ప ధన్యత. ధనవంతుడైతే నరకానికి పోయాడు, లాజర్ అయితే అబ్రహాము రోమునకి వెళ్ళాడు. మనం కూడా అబ్రహాం పిల్లలం అవుతాం. అబ్రహాం వంటి విశ్వాసం, అబ్రహాం వంటి పిలుపు, అబ్రహాం వంటి ప్రత్యేకింపబడిన జీవితం, అబ్రహాం వంటి విశ్వాసం. విశ్వాసం అంటే ఓ రోజు ఏవో చెప్తున్నారు ఒక పాస్టర్ గారు. విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవన్నట్టు రుజువునైందంటే ఆ చెట్టు కింద గ్రామస్తులు వింటా ఉంటారు, ఆశ్చర్యంగా చూస్తారు. ఏదో చెప్తారు పాస్టర్ గారు, మాకేమో అర్థం అవ్వట్లేదు, మా గ్రీకు లేఖలా ఉన్నాయనుకుంటున్నారు. అప్పుడు ఆ పాస్టర్ ఏం చేశాడంటే, ఇలాంటి కుర్చీ ఒకటి తీసుకుని, మీరు కూర్చున్నారు కదా, అలాంటి కుర్చీ తీసుకుని బాగా ఎత్తైనటువంటి మనిషి, స్థూలకాయుడు, బాగా రావుకున్నాడు. ఆయన ఏం చేసి ఆ చైర్ మీదకి ఎక్కి నిలబడి అన్నాడంటే ఇదే విశ్వాసం అంటే. చూడండి, నేను 100 కేజీల కన్నా బరువు ఉండేటువంటి వాడిని ఉన్నాను, నేను 150 కేజీల వరకు ఉన్నాను. కానీ నేను ఈ చైర్ లేకపోతే ఈ కుర్చీ నా భారం అంతా, నా బరువు అంతా మోయగలదని నేను నమ్మి దాని మీద ఎక్కి నిలబడ్డాను. నిజానికి దాని కాలే విరిగిపోవచ్చు, నేను కింద పడిపోవచ్చు, కింద పడిపోయి నా నడుము విరిగిపోవచ్చు. కానీ నా నమ్మకం ఏంటి? నన్ను ఈ చైర్ నిలబెడుతుంది, ఈ కుర్చీ మీద నేను చక్కగా నిలబడగలను అని నమ్మి దాని మీద నా భారం అంతా వేశాను. అదే విశ్వాసం అన్నాడు. అంటే మన భారాలన్నీ యేసయ్య మీద వేయడం విశ్వాసం, మనం ఆయన మీద ఆధారపడడం విశ్వాసం. కానీ మనం ఏం చేస్తాం? లోతులాగా, ప్రభా నేను నిన్ను నమ్ముతున్నాను కానీ మరి కొంచెం రికమెండేషన్ లేకపోతే ఎలా ప్రభా, కొంచెం చేయకపోతే ఎలా ప్రభా, లంచం ఇవ్వకపోతే ఎలా ప్రభా అని మనం అనేకమైనటువంటి లోకపోకడలు అనుకరిస్తూ ఉంటాం, లోక సంబంధమైన పద్ధతులలో వెళ్ళిపోతూ ఉంటాం. మళ్ళీ ఇంకోవైపు దేవుడే దేవుడే అంటాం. రోజు కాంతి అన్నారు అన్నమాట. ఏమన్నారంటే, బాబు మీరు సేవలు అవుతారు కదా, మీరు బాబుకి మంచి సంబంధం చూడండి. బాబు తెలుసు కదా మీకు గోల్డ్ మెడలిస్ట్, బాబు గోల్డ్ మెడలిస్ట్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, మరి అమ్మాయి కూడా కొంచెం పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే బాగుంటుంది. అయినా సరే దేవుడి చిత్తం బాబు, బాగా ప్రార్థన చేయడం. సరే ఆంటీ అలాగే అంటే వెళ్ళిపోతున్నటువంటి బైబిల్ సంచిలో పెట్టుకుంటుంటే, బాబు కొంచెం కలర్ ఉండాలి, బాబు కొంచెం ఫేర్గా ఉంటే బాగుంటుంది, బాబు కొంచెం ఫేర్గా ఉంటాడు కదా, కనుక అమ్మాయి తెల్లగా ఉంటే బాగుంటుంది.
మళ్ళీ సరే అంటే అని సంచి సర్దుకుని బయట కాదండి బాబు, కొంచెం క్యాస్ట్ తెలుసు కదా మీకు మనం ఏంటో అంటే ఇంకా బయటికి కిందకి పెట్రోల్ దగ్గరికి బండి దగ్గరికి వెళ్ళిపోతుంటే బాబు కొంచెం మన స్టేటస్ తెలుసు కదా, మన స్టేటస్ తెలుసు కదా, కొంచెం బాగా కొంచెం క్యాష్ పార్టీ ఏమంటే మళ్ళీ ఏంటి దేవుని ఇప్పుడు కవర్ కావాలా, క్యాస్ట్ కావాలా, కట్నం కావాలా, ఎడ్యుకేషన్ కావాలా, క్వాలిఫికేషన్ కావాలా, మళ్ళీ ఏంటంటే దేవుని. చాలా మంది తల్లిదండ్రులు 190 మంది ఇలా ఉంటారు, 190 మంది ఇలా ఉంటారు. ఈరోజు ఎవరైనా విశ్వాసులు సంఘంలో నేను క్యాస్ట్ అడగను, కట్నం అడగను, రంగు చూడను, విశ్వాస అయితే, ప్రభు నమ్ముకున్న బిడ్డ అయితే, ప్రభుని సేవించే బిడ్డ అయితే నేను జత కడతాను అనే కుర్రాళ్ళు ఉన్నారు, అనే అమ్మాయిలు ఉన్నారు, అనే తల్లిదండ్రులు ఉన్నారు. అమ్మాయిలు అబ్బాయిలు తల ఉంచండి, ముందు తల్లిదండ్రులే బ్రేక్ వేస్తారే. వాళ్ళ వరకు ఎక్కడ చాయిస్. మనం రూపాంతరించాలి, అబ్రహాములాగా మార్పు పొందాలి, ప్రత్యేకింపబడాలి, వేరు చేయబడాలి, ప్రభుని అన్ని విషయాల్లో ఘనపరచడం నేర్చుకోవాలి. హల్లెలూయా. కనుక భార్యాభర్తల రిలేషన్షిప్ గురించి నేను మీతో మాట్లాడక ముందు ఒక చిన్న ప్రార్థన చేయాలని నేను కోరుతున్నాను. ఒక్కసారి మీరు లేచి నిలబడినట్లయితే చిన్న ప్రార్థన, ఒక తీర్మానం చేసుకోండి. మీ నిశ్చయత మార్టిన్ లూథర్ చెప్పినట్టుగా అపవాదిని తరిమి కొట్టినట్టు నిశ్చయత మీకు ఉన్నదా? అవును, నేను ప్రభు బిడ్డను, నేను ఆయన మార్గంలో నడుస్తున్నాను, నేను ప్రత్యేకింపబడిన వాడిని, అబ్రహాము వలె, లోతు వంటి వాడిని కాదు, యాయేలు వలె శత్రువును నేను చుట్టకొట్టి ఆయన నామాన్ని మహింపరిచే బిడ్డను, ఆకాను వంటి వాడిని కాదు. నీ డేరాలో నుండి చెడుతనాన్ని తీసివేసినప్పుడు నువ్వు వర్ధిల్లుతావు, నువ్వు అభివృద్ధి పొందుతావు, నువ్వు దీవింపబడతావు, నీ గుడారంలో నుండి సంతోష గానాలు బయటకు వస్తాయి, నువ్వు స్థిరపరచబడతావు, నువ్వు ఆశీర్వదింపబడతావు. ఎలా ఉన్నాయి మన డేరాలు, మన గుడారాలు, మన యొక్క కుటుంబాల్లో రక్షణ కార్యం ఎలా ఉంది? స్థిరంగా ఉందా? అసలైనదిగా ఉందా? లేక మతము అనే ముసుగులో ఏమైనా ఒకవేళ మనం చలామణి అవుతున్నామా? ఆ ధనవంతుడు నరకానికి వెళ్ళిపోయిన వాడు కూడా మత సంబంధే, మంచి మతం ఉంది అతనికి, మంచి ఆచారాలు ఉన్నాయి, మంచి పద్ధతులు ఉన్నాయి, కానీ నరకానికి పోయాడు. అబ్రహాము వంటి విశ్వాసం, యేసుక్రీస్తు ప్రభునందు నీ ప్రతి పాపము క్షమింపబడడానికి క్రీస్తు శిలువలో యజ్ఞ బలి పశువుగా బతింపబడ్డాడే. ఆయనే నీ ఆధారమా? ఆయనే నీ ఆశ్రయమా? ఆయనే నీ దుర్గము, నీ కొండ, నీ కోట? అలా అయితే దేవునికి స్తోత్రం. ఒకవేళ అలా కాకపోతే ఈరోజు నీ బలహీనతను ఒప్పుకోండి, మీ పాపాలను ఒప్పుకోండి, ప్రభువైన యేసుక్రీస్తును మీ రక్షకుడిగా స్వీకరించండి. ఒకవేళ ఇంతకుముందే మీరు బాప్తిసం తీసుకున్న నిశ్చయత, రక్షణ నిశ్చయత, ఎష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ లేకపోతే ఈరోజే మీరు ఆ నిశ్చయతలోనికి రండి. మరెన్నడూ వెనుక తిరగకుండా క్రీస్తుతో మీరు నడిచి ముందుకు వెళ్ళారు. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఎంతమంది కుటుంబాలు, ఎంతమంది సిస్టర్స్, బ్రదర్స్, ఫ్యామిలీస్ గా, వైఫ్ అండ్ హస్బెండ్స్ గా ప్రభువా మేము ఇక్కడ కూర్చున్నాం. అవును, కుటుంబాలు బలంగా ఉంటేనే సంఘం బలంగా ఉంటుంది, సంఘం బలంగా ఉంటేనే సమాజమునకు మేలు కలుగుతుంది. కనుక ప్రభువా సంఘంలో నామకార్థ క్రైస్తవులు ఉంటే అయినా సంఘం అంతా నామకార్థంగా ఉంటుంది. సంఘంలో వేషధారులైనటువంటి భార్యాభర్తలు ఉంటే సంఘము వేషధార సంఘముగా ఉంటుంది. సంఘములో భార్యాభర్తలు నిలువెచ్చని స్థితిలో ఉంటే సంఘము నిలువెచ్చని స్థితిలో ఉంటుంది. సంఘములో విశ్వాస విషయంలో భార్యాభర్తలు చచ్చిన వారైతే సంఘము కూడా చచ్చిన సంఘం అవుతుంది. అందుకే నువ్వు ఏడుస్తూ అన్నావు, నువ్వు జీవించుచున్నావు, పేరు మాత్రం ఉంది కానీ మృతుడివే అన్నావు. ఈ రోజు ఎన్ని సంఘాలు, ఎన్ని లోకల్ చర్చెస్, ఎన్ని కుటుంబాలు ఈ స్థితిలో ఉన్నాయి నీకు తెలుసు ప్రభా. ఆచారం అనేటటువంటి ముసుగులో, మతము అనే ముసుగులో, క్రియలు అనేటటువంటి ముసుగులో నాయన వారు ముందుకు సాగి వెళ్ళేవారు ఉన్నారు. ఈరోజు మేము మరొకసారి తగ్గించుకుంటూ ఉన్న మాటన ఈ సన్నిధికి వస్తున్నాం. యథార్థంగా ప్రతి కుటుంబం, ప్రతి భార్య భర్త వచ్చి ఈ రాత్రి ఒక నూతన ఒడంబడిక, ఒక నూతన ప్రత్యేకత, ఒక నూతనంగా అబ్రహాము వంటి తీర్మానం, నైనా యాయేలు వంటి తీర్మానం చేసుకుంటూ ఆశీర్వాద పదము అడుగులు వేయడానికి కృపనిమ్మని నీకే వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభువుని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సిస్టర్ ఒక పాట పాడతారండి, అతను కొన్ని నిమిషాలు నేను చెప్తాను, తర్వాత టైం తనకి ఇస్తాను. నేను దయచేసి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ గురించి
మీతో నేను చెప్తాను భార్యాభర్తల గురించి బైబిల్ ఏం చెప్తుందో. అందరికీ ప్రైజ్ లార్డ్. చిన్న ప్రార్థన చేసుకుందాం. దైవ తండ్రి, గొప్ప దేవ యేసయ్య, మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు, స్తుతి చెల్లించుకుంటాం యేసయ్య. మరొకసారి మీ పాదాలు దగ్గుస్తున్నాం యేసయ్య. మీరు మాత్రం మాట్లాడండి, బలపరచండి, గాయపరచండి. మీకు ఒక ప్రత్యేకమైన జీవించే కృపను దయచేయమని వేడుకుంటూ వందనాలు చెల్లించుకుంటూ ఈ సమయంలో వేళ కూడా మిసిలు చాటములు చేసి మిమ్మల్ని మహింపరచుకోమని మహిమగంగా ప్రభావం ఆరోపిస్తూ యేసునామములో ప్రార్థించి స్థుతించి వేడుకుంటున్నాను మా తండ్రి. అందరికీ ప్రేమలాడండి. ప్రత్యేకంగా ఏంటంటే నేను ఎప్పుడు కూడా స్త్రీలు ఉంటే కనుక సపరేట్గా స్త్రీలతో మాట్లాడడం అది నేను ఎక్కువ చేసుకుంటాను అనమాట. అంటే పుట్టి విమెన్తో మాట్లాడడం అది జరుగుతాను. అది నేను మా హస్బెండ్ అడిగాను అన్న భాష కానీ పుట్టి స్త్రీలేనా అంటాను. లేదు అందరూ కలిసి ఉంటారటమ్మా. అయితే చాలా కష్టం చెప్పడం. ఎందుకంటే హస్బెండ్స్ వాళ్ళ ఇద్దరు భార్యాభర్తలు ఉంటే చెప్పడం కష్టం అవుతుందేమో అని చెప్పి అలాగే చెప్పాలా, దేవుడు సహాయం చేస్తాడు, నువ్వు చెప్పు పర్వాలేదు అని చెప్పేసి అన్నారు. సో దాని గురించి మరి ఇప్పుడు నేను ఎక్కువగా స్త్రీల గురించి నేను చెప్పే పాయింట్స్ ఉంటాయి కాబట్టి మీరు ఏమనుకోవద్దు. ఈ యొక్క సమయంలో నేను ఈ చెప్పకముందు నేను ఒక చిన్న పాట పాడతాను. ఎందుకంటే జనరల్గా నేను పాటలు పాడుతూ ఉంటాను ఎక్కువగా. ఈ సమయంలో చిన్న పాట నా యొక్క తీర్మానం కూడా ఈ యొక్క పాటలో ఉంది. మీ అందరికీ తెలిసిన పాట అయ్యింది. వచ్చిన పాట పాడుతాను. Lee
స్త్రీలకి నేను ఎక్కువ పాయింట్స్ స్త్రీలో చెప్తున్నాను. స్త్రీ అంటే చరిత్రలో మనం చూసుకున్నట్లయితే ఎక్కడ లాస్ట్లో పురాతన కాలంలో స్త్రీలకు అంత పెద్దగా ఇంపార్టెన్స్ అంటే ప్రాధాన్యత ఎక్కువగా ఇవ్వలేదు. ఎందుకంటే మనం చూస్తున్నాం, ఎందుకంటే చాలా అనుమతింపబడినట్లుగా స్త్రీలని మనం చూస్తూ ఉన్నాం కదా. సొసైటీలో, సమాజంలో స్త్రీలకు ఎక్కువ రోల్ లేకపోతుంటుండే కదా. కానీ మన యేసు ప్రభు దగ్గర వచ్చేటప్పుడు ఇలాంటి పరిస్థితిని దేవుడు మార్చేశాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా కదా. ఏంటంటే యేసు ప్రభు వాళ్ళకి స్త్రీలకు గొప్ప ప్రాధాన్యత ఇచ్చాడు, చాలా ఇంపార్టెన్స్. ఆయన చాలా గుర్తించాడు. స్త్రీల యొక్క పాత్ర చాలా విలువైనదని ఆయన గుర్తించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అందుకని చాలా మంది స్త్రీలు మనం కొత్త నిబంధన గ్రంథంలో చదువుతున్న యేసు ప్రభు వెనకాల ఎంతో మంది స్త్రీలు మన రిఫరెన్స్ చూసినట్లయితే అపోస్తలుల కార్యాలు ఎంతో మంది స్త్రీలు ఆయన వెంబడించినట్టుగా ఉన్నారు. ఎంత గొప్ప ధన్యత దేవుని స్తోత్రం హల్లెలూయా. సో చాలా మంది స్త్రీలు ఆయన వెంబడించారు. అందరూ కూడా అసలు ఎంత పబ్లిక్గా రోమాలో గవర్నమెంట్లో అయితే చాలా అలౌ చేసేవారే కాదు. కానీ వీళ్ళైతే చొరవ తీసుకొని యేసు ప్రభు వెనకాల వెళ్ళడము, యేసు ప్రభు పరిచయంలో సేవలో ఆయనకి ఎన్నో రకాలుగా ప్రోత్సాహాన్ని ఇస్తూ ఎంతో రకాల శిష్యుల్ని అందరినీ కూడా వీళ్ళు బహుశా మన స్త్రీలు చాలాసార్లు ఎన్నో రకాలుగా వాళ్ళని ఫైనాన్షియల్గా, ఆర్థికంగా కానీ లేకపోతే ఏదో ఒకటి వాళ్ళకి పరిచయాలు అనేక రీతిగా సహాయపడడం మనం చూస్తాం. పౌల్ గారు కూడా చెప్తా ఉంటారు స్త్రీల గురించి కదా, ఎంతో నాకు సహాయం చేశారని చెప్తున్నారు. స్త్రీలు స్త్రీల పాత్ర చాలా చాలా ముఖ్యమైనదిగా మనము చూస్తూ ఉన్నాం కదా. అంత మాత్రమే కాదు, కానీ స్త్రీల గురించి చూస్తున్నట్లయితే యేసు ప్రభు వారు శిలువ వేసినప్పుడు అక్కడ అనేక మంది స్త్రీలు కూడా వచ్చి ఉన్నారు. చూసారా, శిష్యులు అయితే పారిపోయారు కదా, కానీ స్త్రీలు అయితే వెళ్ళిపోలేదు. అలాగ ఎంత గ్రేట్ కదా. చక్కగా ఆయన చూసి ఆయన శిలువ వేసినప్పుడు కూడా స్త్రీలు అక్కడ ఆ యొక్క శిలువ దగ్గర కూడా చాలా మంది స్త్రీలు ఉన్నారు. లాస్ట్ వరకు ఉన్నట్టుగా మనము చూసాం. తర్వాత ఆ శిలువ దగ్గర నుంచి వాళ్ళు తీసుకొని వెళ్ళి మళ్ళీ అక్కడ మనం రీసెంట్గా మనం చూసాం కదా, మనం ఈస్టర్ రోజుని ఆ స్థలాన్ని చూసుకున్నారు. ముందు రోజే చూసుకొని నెక్స్ట్ డే మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ అంటే ఆదివారం పునరుద్ధాన దినాన వాళ్ళు చూసి ఎద్దరికడనే లేచి మళ్ళీ స్త్రీలు అక్కడికి వెళ్ళినట్టు మనం వెళ్ళక ముందు జస్ట్ స్త్రీల యొక్క ప్రాధాన్యత చెప్పినారు. సో అక్కడ సమాధి దగ్గరికి కూడా వాళ్ళు చీకటితోటే వెళ్ళిపోయినట్టుగా చూస్తున్నారు కదా. ఎంత మనం ప్రజెంట్ మనం ఆలోచన చేస్తే చీకట్లో వెళ్ళాలంటే మనకి ఎంత భయం కదా, కానీ వాళ్ళు ఎంత ధైర్యంగా ఆ సమాధి దగ్గర కూడా వెళ్ళి ఆ యొక్క సమాధి ఇక్కడ వెళ్ళి చూసి అక్కడికి వెళ్ళి ఆ యేసు ప్రభు అని సుగంధ కూడా వెళ్ళడం చూస్తాం. ఆ తర్వాత కూడా యేసు ప్రభు ఫస్ట్ కనబడింది కూడా స్త్రీలకే కనబడింది కదా. స్త్రీలకి కనబడి ఫస్ట్ ఆజ్ఞ ఇచ్చారు అంటే ఎవరికి ఇచ్చారు? స్త్రీలకి ఇచ్చారు. మీరు వెళ్ళండి, నేను లేచేదని చెప్పండి అన్నాడు. దేవునికి స్తోత్రం. మళ్ళీ చెప్తారా? గ్రేట్ కదా. దేవుడు స్త్రీలకి గొప్ప ఆధిక్యత ఇచ్చాడంటే నేనేదో పురుషుల కంటే స్త్రీ గ్రేట్ అని మాత్రం అనడం లేదు, కానీ దేవుడు యేసయ్య మనల్ని ఎంతో ప్రేమించాడో నేనే చెప్తున్నాను కదా. సో తర్వాత నాకు అంత మాత్రమే కాదు, కానీ మనము చూసినట్లయితే సంఘాలు కానీ ఎక్కడైనా చూసినట్లయితే ఎక్కువ ఎవరు ఉంటారేమో, పురుషులు ఉంటారా స్త్రీలు ఉంటారా? స్త్రీలు ఉంటారు కదా. సో అయితే ఒక భక్తుడు అంటాడు కదా, పల్లెకు వెళ్ళినప్పుడు కూడా ఎక్కువ స్త్రీలే కనబడతారేమో అంటారు కదా. స్త్రీ చాలా మంది ఒకవేళ ఉండొచ్చేమో, మనకి డెఫినెట్ అంటారు. ఎందుకంటే ఎక్కువగా వెంబడించిన వాళ్ళు చాలా అన్ని పరిస్థితుల్లో చాలా దీనంగా తగ్గింపుతో ఎన్ని పరిస్థితులు ఎలా ఉన్నా కూడా యేసు ప్రభుని వెంబడించిన వాళ్ళ స్త్రీలు కాబట్టి ఖచ్చితంగా స్త్రీలు చాలా మంది ఉండొచ్చు అని అనుకుంటున్నాను. నేనైతే అనుకుంటున్నాను అనమాట. చాలా మంది ఉన్నారు. చాలా మంది పేర్లు మనకు తెలుసు. ఈ యొక్క బైబిల్ గ్రంథంలో మగ్దలేని మరి అని, జోనాని, మేరీ మరి అని మస్తు చాలా అన్ని చూసాను. చాలా పేర్లు మనము చూస్తూ ఉన్నాం కదా. సో చాలా ప్రాముఖ్యమైన స్త్రీ. ఓకే, అంత మాత్రమే కాదు, కానీ మనం సామెతల గ్రంథంలోకి వచ్చే వరకు 14వ అధ్యాయం 1వ వచనం ఏమైనా చెప్తారా? వెరీ గుడ్. జ్ఞానవంతులు. ఇప్పుడు మన కుటుంబాల దగ్గరికి వచ్చేసాం. జ్ఞానవంతురాలు మరి పంపించాలి. తన ఇల్లు కట్టుకుంటుంది. బుద్ధిహీనరాలు ఏం చేస్తుందమ్మా? తన చేతులతోటే పక్కగలుగుతాం. అన్నీ కూడా పెట్టగలగా మనము చూస్తాం కదా. సో మరి ఇల్లు కట్టుకోవాలంటే మనకి జ్ఞానం కావాలి. జ్ఞానం ఎవరి దగ్గర ఉంది? యేసయ్య దగ్గర ఉంది కదా. ఇల్లు కట్టించేవాడు యెహోవా, ఇల్లు కట్టించేవాడు యెహోవాయే కదా, యేసయ్యే. మరి ఆ ఇంటికి పునాదిగా బండగా ఉన్నట్లయితే ఆ ఇల్లు కట్టబడుతుందని మనం చూస్తాం. సో మన పునాదిని యేసు ప్రభు మీద వేసుకున్నప్పుడు దేవుడే మనల్ని నడిపించి ఆ గృహాన్ని కట్టేవాడిగా ఉంటాడని చెప్పేసి మనము చూస్తాం అన్నమాట కదా. సో మరి ఇంకా కొంచెం ముందుకు వెళ్తున్నట్లయితే ఈ యొక్క స్త్రీల గురించి నేను కొన్ని 4 మాటలు నేను చెప్పాలనుకుంటున్నాను అనమాట. మనము
స్త్రీలంగా ముఖ్యంగా ఫస్ట్ క్వాలిటీ మనకి ఏంటిదంటే, అంటే చాలా క్వాలిటీస్ ఉంటాయి. విధేయత అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ కదా. మనం ఒబీడియన్స్ అంటాం కదా. మా దేవుడు కూడా సమూహ గ్రంథంలో చూసాం. మాట వినటే కంటే యెహోవా మాట విధేయత చూపించడం, బలి అర్పించడం కంటే మాట వినిపించడం. అంటే వినడం అంటే ఒబీడియన్స్ కదా, విధేయత కదా. సో అది మనం విధేయత చూపించాలని చెప్పేసి మనము చూస్తాము. ఎక్కడ విధేయత చూపించాలంటే అన్ని పరిస్థితులు దేవుని వాక్యానికి మనం విధేయత చూపాలి. ఇంట్లో చూసినట్లయితే మన యొక్క వంటలకి మనం విధేయత చూపాలి. సంఘంలో చూస్తున్నట్లయితే సంఘ కాపరికి మనం విధేయత చూపించాలి. మొదటిగా వాక్యానికి విధేయత చూపించాలని చెప్పేసి మనము చూస్తాము. అన్ని పరిస్థితులు అన్ని వేళలా మనము విధేయత కలిగి జీవించాలని చెప్పి చూస్తున్నాం. అంటే కొన్నిసార్లు మనము అది ఎప్పటికీ చేస్తామో కదా, కొన్నిసార్లు కోపం సర్పణకుడు కదా. సో అయినప్పటికీ కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే ఫస్ట్ క్వాలిటీ విధేయతతో మనము జీవించాలా అని చెప్పేసి చూస్తూ ఉన్నాం. సో మాకు వివాహం అయింది సరిగ్గా ఫాస్ట్ గారికి అదే సంవత్సరం 86, మాది కూడా 86లోనే అయింది. మాకు కూడా 36 సంవత్సరాలు అయింది. కాకపోతే కొన్ని నెలలు మేము సీనియర్స్ అనమాట. సో అయితే అప్పుడు మేమిద్దరం కూడా, అంటే నేను రక్షించబడిన వ్యక్తిని, నేను కూడా రక్షించబడిన వ్యక్తి, విశ్వాసులు చేసుకోవాలి కనుక సో నేను కూడా రక్షించబడిన వ్యక్తిని చేసుకోవాలని చెప్పేసి నేను కూడా ప్రార్థన చేశాను. దేవుడు రక్షించబడిన వ్యక్తిని దేవుడు నాకు భర్తగా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మేమిద్దరం ఒకటే ప్రార్థన చేస్తున్నాం. ఏమనంటే అంటే నేను చెప్తున్నాను, విధేయత గురించి చెప్తున్నాను అన్నమాట. సో మేమిద్దరం ప్రార్థన చేస్తున్నాం. ఏంటంటే మాకు చాలా దేవుని మాట లోబడి మనం ఒక ప్రత్యేకమైన జీవితం మనము జీవించాలి. అందరూ భార్యాభర్తలు ఉన్నట్టుగా కాకుండా ఒక స్పెషల్ వేలో దేవుడికి మహిమకరంగా దేవుడి పరిచయాల్లో మనం ముందుకు వెళ్ళాలా, అంటే దేవుడి మాటలు లోబడాలని అని చెప్పేసి అనుకున్నాము. ఇంకోటి ఏంటంటే మన మటుకు మనమే కాదు కానీ అనేకులకు మనము ఆశీర్వాదకరంగా జీవించాలి, అనేకులు దేవుడి రాజ్యంలో నడిపించాలి, ఆ దేవుడి ప్రేమను మనం చెప్పాలి అని చెప్పేసి మేము అలా ప్రార్థన చేస్తున్నాం అనమాట. అప్పుడు దాని తర్వాత ఒక నిమిషం. అప్పుడు మాకు దాని తర్వాత ప్రార్థన చేసుకున్న తర్వాత ఇంకా మాకు ఎక్కువ భారం ఎవరి మీద అంటే స్లమ్స్లో, అంటే చిన్న వాళ్ళు చిన్న పేదవారి దగ్గరికి మనం వెళ్ళి దేవుని సువార్త చెప్పాలి. వాళ్ళకి మనం చేయగలిగిన సహాయం చేయాలా, వాళ్ళకి దేవుని సువార్తను మనం చెప్పాలని మేము నిర్ణయించుకున్నాం అనమాట. ఆ టైంలో అప్పుడు ఒక బైబిల్ ఆమె మా ఇంటికి వచ్చింది. వచ్చేసి మేము ఇలా చెప్పాము, ఎవరైనా ఉంటే చెప్పండి, మేము వాక్యం చెప్తాము అని చెప్పేసి అన్నారు. అనే వరకు సరే అని ఆమె ఒక దగ్గర గ్యాదర్ చేసింది. ఇక్కడ బేగంపేట దగ్గర రసూల్పుర అనేది అక్కడ. అయితే ఆమె అక్కడ అందరినీ కూర్చోబెట్టి మా దగ్గరకు వచ్చినారు. మా దగ్గరకు వచ్చి, బాబు మీరు రండి, మీరు చెప్తారన్నారు కదా అంటే మేము ఈమె నిజంగానే తీసుకొచ్చేసింది. అప్పుడు ఇంకా జస్ట్ పెళ్ళి అయింది అనమాట. అప్పుడు 2 నెలలు అయింది అంతే అనమాట. అయితే నాకు కూడా భయమైందమ్మా, ఇప్పుడే మాకేమీ ఏమీ తెలియదు ఎలా వెళ్ళాలా అని చెప్పేసి అనుకున్నాం. సరే దేవా నువ్వే సహాయం చేయ అనుకున్నాం. అప్పుడు అంకుల్ పాస్టర్ అంకుల్ గిటార్ ప్లే చేస్తారనమాట. అయితే అంకుల్ పాటలు అక్కడ వెళ్ళి మమ్మల్ని తీసుకుని వెళ్ళే వరకు చాలా మంది కూర్చున్నారు. గిటార్ ప్లే చేసి పాటలు పాడినాక మేము వారికి చెప్పినాక మేము వెనక్కి వచ్చేసాము. ఆ రకంగా మా పరిచయం స్టార్ట్ అయింది అనమాట. ఇంకా అప్పటి నుంచి ఇంకా కొన్ని చిన్న ఏరియాస్, గాంధీనగర్ అని, సెకండ్రాబాద్, అక్కడ అంతటా వెళ్ళి వాక్యం చెప్పడం, సువార్త చెప్పడం, పాటలు, చిన్నపిల్లలందరికీ పాటలు నేర్పించడం రావడం అనేది స్టార్ట్ అయింది అనమాట. సో దాని తర్వాత ఇంకా ఏమైందంటే కొన్ని రోజులకి దేవుడు పూర్తి సేవకి పిలుపు ఇవ్వడానికి మొదలుపెట్టాడు అనమాట. అప్పుడు ఇంకా కొన్ని సంవత్సరాలు ఒక చిన్న పాప, మాకు 3 పిల్లలు, అయితే 2 అమ్మాయిలు 1 అబ్బాయి. మా చిన్న పాప జస్ట్ అప్పుడు ఇంకా 10 months ఉంటాయేమో. అప్పుడు పాస్టర్ గారు చెప్పాడు, నేను దేవుని సేవలు, దేవుడు నన్ను పిలుస్తున్నాడు ఫుల్ టైం కొరకు, మరి నేను దేవుని సేవ చేయాలని నేను అనుకుంటున్నాను, నాకు చెప్పారు ఏం చేయాలనుకుంటున్నాను అంటే నేను కూడా ప్రార్థన చేశాను దాన్ని చేసి దేవుని చిత్తంలో కనపడతా ఉన్నాను. దేవా మళ్ళీ ఏం చేయాలి, నేను మా ఇంట్లో నాకు కొంచెం విశ్వాసం సంబంధించినటువంటి విధానం కాబట్టి కొంచెం సేవ గురించి తెలుసు. ఎందుకంటే మా ఇంట్లో మా మొదటి అన్నయ్య చాలా సేవ సమర్పించుకుని సేవ చేస్తున్నప్పుడు నాకు కొంచెం తెలుసు అనమాట సేవ గురించి. సరే నేను అన్న దేవుడు పిలుస్తున్నప్పుడు మనుషులు నేను ఎవరిని అడిగించడానికి ఖచ్చితంగా సేవ చేద్దామని చెప్పారు. కానీ మరి చెప్పారు, మరి ఇప్పుడు సేవకు సమర్పించుకున్నట్లయితే మన యొక్క దేవుడి మీదే ఆధారపడాలి, మనకి ఏం పైసలు, కానీ ఇన్కమ్ ట్యాక్స్ అప్పటి వరకు పనిచేస్తూ ఉన్నారు. మనకి ఇప్పుడు నాకు జీతం ఉండదు, ఏముండదు, మరి నీకు ఇష్టమే అంటే నాకు ఇష్టమే అన్నారు.
సరే మరి నీకు ఇష్టం అప్పుడు మా అందరూ రిక్వెస్ట్ చేశారు, వద్దు వద్దు అని అంటారు. అందరు మీ వైఫ్ కూడా చెప్పు వద్దమ్మా, నువ్వు ఒప్పుకోవద్దు అని చెప్పారు. సేవకి వెళ్ళడానికి ఇష్టమయ్యవద్దు, రెండో పాప కూడా పుట్టింది, ఇప్పుడు సేవకి వెళ్తే ఎలాగా అని చెప్పేసి అన్నారంటే, లేదు లేదు కనుక దేవుడు మాట మేము వింటాం, దేవుడు చెప్పాడు వచ్చాడు కాబట్టి చాలా పెద్ద సాక్ష్యం ఉంది, బ్రీఫ్గా చెప్తున్నాను. సో అలా ఆ రకంగా సేవకి నేను కూడా ఎంకరేజ్ చేశాను అనమాట. సో చూడండి, అంటే నేను గ్రేట్ అని అంటాను కానీ స్త్రీ పాత్ర కూడా ఉందా అంటే వద్దు చేయొద్దు సేవ చేయొద్దు మరి కానీ మీరు సేవ చేయకుండా దేవుడు సమర్పించుకోవాలంటే ఇన్కమ్ ట్యాక్స్ కూడా మస్తు పైసలు వస్తాయి, చాలా మంచిగా ఉండొచ్చు అన్నారు. నేనే వద్దు వద్దు మనకి దేవుడు మనకి ఎంత ఇస్తే ఎంత మనకి అనిపిస్తే అంతనే మనకి అవసరమే లేదు ఏమి మనకి అది అని చెప్పేసుకుంటే పర్వాలేదని చెప్పేసి ఎంకరేజ్ చేసి ప్రార్థన చేసుకున్నప్పుడు 91లో మా చిన్న పాప పుట్టిన తర్వాత ఫుల్ టైం వరకు వచ్చేసారు, జాబ్ కూడా రిజైన్ చేసేసారు. ఆ రకంగా నేను విధేయత చూపించాను దేవుని సేవ పిలుపుకి. నేను కూడా తనతో పాటు విధేయత చూపించినప్పుడు దేవుడు నిజంగా మళ్ళీ ఇప్పటి వరకు 36 years అన్నా కదా, ఎప్పుడు కూడా మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేదు. దీంట్లో ఎంతో ప్రయాణాలు, ఎన్నో రకాల పరిస్థితులు ఎదురైతే ఎప్పుడు కూడా మనం వెనక్కి చూడకుండా ముందుకే వెళ్ళాము. దేవుని ఆశీర్వాదాలు పొందుకోగలము, దేవునికి స్తోత్రం. ఆ రకంగా దేవుడు నిజంగా మమ్మల్ని ముందుకు, ఆ రకంగా దేవుడి కొరకు మనము విధేయత చూపించాలి. అయితే ఈ సేవ విషయంలోనే కాదు కానీ మన యొక్క వ్యక్తిగత విషయాల్లో కూడా దేవుడు చెప్పిన మాటలు, దేవుడు చేయొద్దన్న మాటకి మనము లోబడినప్పుడు మన జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని మనము చూస్తాం కదా. తప్పకుండా దేవుని ఆశీర్వాదాన్ని మనము చూస్తాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా అయ్యో అని మనము ప్రతి చిన్న విషయంలో కూడా మనం దేవునికి విధేయత చూపించాలి. కొన్నిసార్లు అనుకుంటా పెద్ద పెద్దగా అయితేనే విధేయత అని అనుకోకూడదు. మీరు క్రమంగా మీరు మందిరానికి వెళ్ళాలా, అది దేవుడు వాక్యం చెప్తుంది. ఆదివారం దినాన దేవుడు పరిశుద్ధంగా ఆచరించమని, అందులో విధేయత చూపిస్తామా? లేదు. కొన్నిసార్లు మా బంధువులు వచ్చారనో లేకపోతే ఏదో ప్రోగ్రామ్స్ అని అలాంటి విషయాల్లో వెళ్ళిపోవడం ద్వారా చర్చికి మనం దేవుడి మాటకి లోపడకుండా అయిపోతున్నాయి కదా, విధేయత చూపించలేము కదా. కొన్నిసార్లు దేవుడు నువ్వు ఇలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోతే నీ ప్రవర్తనలో లేకపోతే నీ కొన్ని అలవాట్లు నువ్వు మారుకోవాలి అని దేవుడు వాక్యం ద్వారా హెచ్చరించడం వదులుకుంటావా? అమ్మో అస్సలు వదులుకున్నాను, ఖచ్చితంగా చేయాల్సిందే అన్నట్టుగా వదులుకోవాలి. దేవుడి సేవకి, దేవుడి సంఘాన్ని మనం ప్రేమించి దేవుని వాక్యానికి లోపడడం అంటే అదే దేవుని విధేయత చూపించడం అనమాట. అంటే దీనికి మనం వెనదిరి అని విధేయత చూపించాలి. వెనక్కి చూడకుండా విధేయత చూపించడం అనేది చాలా చాలా ముఖ్యమైనది అనమాట. ముఖ్యమైనట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అనమాట. ఆ తర్వాత మనం ఇంకా ఒకవేళ నువ్వు సంఘానికి దేవుని సంఘానికి మనం నడిపించాలా అని దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనము ఎంత కష్టమైన శ్రమైనా వెళ్ళి వాళ్ళని సంఘానికి లేకపోతే దేవుని వాక్యాన్ని చెప్పడానికి మనము పూనుకోవాలన్నమాట. వెనుదిరిగిపోకుండా దేవుని కొరకు దేవునికి మనం విధేయత చూపించాలని చెప్పేసి మనము చూస్తూ ఉన్నాం. మనం చూస్తాం కదా, ఎప్పుడు కూడా నాగరికంగా చేసి వెనక్కి చూడకూడదని. సో అలాగా మనం అన్ని విషయాల్లో కూడా దేవుడు ప్రతి దాంట్లో కూడా దేవుడికి మనం విధేయత చూపించాలా, హస్బెండ్కి కూడా విధేయత చూపించాలా. హస్బెండ్ ఒక మాట, వైఫ్ ఒక మాట ఎప్పుడు కూడా ఉండకూడదు. అలాంటప్పుడు ఆ కుటుంబంలో ఎటువంటి ఆశీర్వాదం ఉండదు. ఇద్దరు ఒకటే మాటలో ఉంటారు, ఒకటే మాట. ఎప్పుడు కూడా మన హస్బెండ్ ఏదైనా చెప్తే తన ఆలోచనతో మనకి దేవుడు ప్రార్థన చెప్తారు కాబట్టి మనం లోపడినప్పుడు తప్పకుండా దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడుగా ఉంటాడనమాట. దాని తర్వాత విధేయత గురించి చాలా రకాలుగా మనం రాసుకున్నప్పటికీ చాలా భవిష్యత్తులో మన యాక్చువల్గా నేను అప్పుడు భవిష్యత్తు ఎలా ఉంటుందో ఏంటో అని నేను ఆలోచించలేదు. అయ్యో పిల్లలు ఉన్నారు ఎలా బతుకుతాం అని చెప్పి నేను ఆలోచించాను. జస్ట్ దేవుడు పిలిచాడు కాబట్టి చేస్తున్నాడని చెప్పేసి దేవుడి సేవకి రావడము జరిగిందనమాట. దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క విధేయత తర్వాత మనం కూడా ఈ యొక్క విశ్వాసం నెక్స్ట్ విడవని ఒక ఎట్టి పరిస్థితులు విడిచిపెట్టుకునే విశ్వాసంలో మనము జీవించాలని చెప్పేసి చూస్తాం. అంటే ఫెయిత్ ఎక్కడ ఎన్ని పరిస్థితులు ఏదైనప్పటికీ కూడా మన ఫెయిత్ని మనము చూపించాలి. విశ్వాసంతో మనము ముందుకెళ్ళాలి. విశ్వాసకి బలమైనది మన సంఘంలో సేవకులు అందరూ చెప్తుంటారు, అదొక తాళం చెట్టు అంటుంది విశ్వాసం కదమ్మా. విశ్వాసం తాళం. ఎప్పుడు కూడా సైతాన్ని ఎప్పుడు కూడా తాళం పట్టుకోవాలని చూస్తారు. అనేది విశ్వాసాన్ని తీసేయాలని చూస్తారు. మనం ఎప్పుడు అజాగ్రత్తగా ఉండకూడదు. ఎప్పుడు విశ్వాసంలో ముందుకి వెళ్ళడానికి మనం సిద్ధంగా ఉండాలని చెప్పేసి మనం చూస్తాం. నా యొక్క లైఫ్లో చూస్తున్నట్లయితే ఫైనాన్షియల్గా నేను చెప్పాను కదా, సేవ సమర్పించుకున్నాం, ఆర్థికంగా ఇబ్బందులు వచ్చాయి. అప్పుడు ఎలా సరిగ్గా నాకు ఫస్ట్ టైం ఒక మిస్క్యారేజ్ అయినప్పుడు డబ్బులు లేవు, పైసలు ఇది మందులు కొనుక్కోవాలంటే డబ్బులు లేవు. అప్పుడు ఏం చేయాలా? అప్పుడు నేను తిట్టాలి కదా, ఎందుకంటే సేవకు వచ్చారు చూడు నా పరిస్థితి ఎలా ఉంది అన్నాను కదా.
సంవత్సరం అనుకుంటా అలానే ఉన్న వరకు. అయితే అంకుల్ కూడా ఒక ఆపర్చునిటీ వచ్చింది, లంచం పట్టుకొని వచ్చాడు అక్కడ, ఆయన లంచం తీసుకొచ్చాడు అనమాట. ఇంకో వారికి మందులు కొనాలి కదా, ఇంకో ఈ డబ్బులు తీసుకొని నాకు పని చేసి పెట్టి నీకు లంచం ఇస్తానంటే దేవుడు అప్పుడు తనకు మనసు అనిపించింది, చూడు నీకు అవసరం ఉంది కదా అన్నప్పుడు. అయినప్పటికీ తను చేయించి లేదు నేను తీసుకోను, వేరే ద్వారా మాకు మళ్ళీ సహాయం వచ్చింది. ఆ రకంగా మేము ముందుకు వెళ్ళాం. ఇంకొకసారి ఏమైందంటే మా ఇంటికి ఆయన చాలా సేపు ఏంటి ఫుల్ టైం క్రిస్టియన్ ఆయన, మీరు ఫుల్ టైంకి ఎలా బాగా వచ్చేసాడు ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పేసి అంటే చెప్పాము. దేవుడికి సంపూర్ణంగా అమ్మన్నాడు కాబట్టి మేము వచ్చేస్తామని చెప్పినప్పుడు ఆ ఇంటి అది 600 అనమాట. అప్పుడు ఆ అంకుల్ గారు మాకు కవర్లో ఒక 1000 రూపీస్ పెట్టి పంపించాడు. ఇంటికాడ ఎవరైనా మన పైసలు ఇస్తారు, మనమే అడిగారు కదా. సో దేవుడి కార్యాలు చూడండి, మనం బలంగా గట్టిగానే మీరు ఎప్పుడు అధైర్యపడకండి, మీరు అసలు కదలదు, తప్పకుండా మన దేవుడు శక్తిమంతుడు, సహాయం చేస్తాడు ఏదో రకంగా. కానీ మనం స్టాండ్ కరెక్ట్గా ఉండాలి. నువ్వు వద్దుదా కదులుతూ ఉంటే కనుక నీకేమీ దొరకదు. సో కరెక్ట్గా మనం ఒక కమిట్మెంట్ ఉండాలి, విశ్వాసంలో ఒక ఫెయిత్తో విశ్వాసాంతో మనము విశ్వాసంలో నిలబడాలంటే మనలో కూడా ఒక కమిట్మెంట్ అంటే ఒక ఒప్పింపు అని ఉండాలని చెప్పి మనం చూస్తాం. సో ఆ రకంగా ఒకసారి ఏమైందంటే మా ఇంట్లో టీ తాగుతాం కదా. సో చూడండి, నేను చిన్న విషయాలు చెప్తున్నాను, ఎందుకంటే డైలీ లైఫ్లో మనకు జరిగే విషయాలు. ఒక టీ ఏజెంట్ వచ్చాడు, డీపీ నగర్ గ్రూప్ బాండ్ రెడీ అవుతాం. ఆయన వచ్చి ఒక మా దగ్గర టీ కూడా ఎంత పెద్ద తీసుకొచ్చాడు, ఒక 200 grams ఉంటుంది, 250 అది తీసుకొచ్చి అమ్మా ఇది మేము గ్రూప్ బాండ్ కంపెనీ నుంచి వచ్చాము, మీరు వాడి చెప్పండి మీకు ఎలా ఉందో మీకు టేస్ట్ అంటే సరే అని చెప్పి తీసుకున్నాం. అలాగే ఆయన 5-6 months వరకు వస్తారు. టీ పౌడర్ లేకపోతే మళ్ళీ ఎవ్రీ మంత్ ఇంకో ఫ్లేవర్ తెచ్చి ఇచ్చాడు. చూడండి దేవుడు ఎంత అద్భుతంగా, అలాగే చెప్తామా అలా గొప్ప దేవుడే కదా. ఎందుకు మనం అంత మాత్రం ఎందుకు బైబిల్ గ్రంథంలో దేవుడు ఎంత కాకుల ద్వారా కూడా ఆహారాన్ని గాడ్ కెన్ డు ఎనీథింగ్ కదా. దేవుడు ఏదైనా చేసే సమర్థుడు కదా, ఎంత గొప్ప దేవుడు కదా మన దేవుడు. ఇంత పెద్ద సిటీలో మనం జీవించడం అంటేనే 2 పూట్ల తినడం అంటేనే గ్రేట్ కదా, దేవుడు ఆహారం ఇస్తున్నాడంటేనే గ్రేట్ కదా. సో ఆ రకంగా మా జీవితంలో చాలా దేవుడు కార్యాలు చేశాడు. టీ పౌడర్ విషయంలో చేశాడు. మా చిన్న పాపకి పాలు మారించేశాడు. అప్పుడు ఒక అంకుల్ ఒక బ్రదర్ మాకు మిల్క్ కార్డ్స్ ఉండేవి ఇంతకుముందు. ఎవ్రీ మంత్ మీకు మిల్క్ కార్డ్ ఇస్తాము, మీరు పాలు తెచ్చుకోండి అన్నారు. చూసారా, ఎవ్రీ మంత్ మాకు కార్డు ఇచ్చేవాడు ఆ బ్రదర్, మేము పాలు తీసుకొస్తాం ఉండేవాడు. చూసారా, దేవుడి మీద ఆధారపడి మనం ధైర్యంతో బయటకు వస్తే ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు కదమ్మా. పాస్టర్ జీవితంలో కూడా బ్రదర్ ఇందాక చెప్తున్నారు, సాక్షులు చెప్తున్నారు. నిజంగా ఇక్కడ వచ్చినప్పుడు మేము వాయిస్ స్లిప్పర్స్ వేసుకొని ఎంతో కష్టపడి బండాలు ఇవన్నీ దాటుకుంటా ఇక్కడ సేవ చేశాను. నిజంగా ఎంత గొప్ప దేవుడు మన దేవుడికి దినాన్ని ఇంత మంచి మందిరాన్ని ఇచ్చి 36 years దేవుడు పరిచయంలో ముందుకు వెళ్ళే కృపణించాడంటే ఎంత గొప్ప సంగతి కదమ్మా. చాలా గొప్ప సంగతి, మన దేవుడు అంత గొప్ప. సో దాని తర్వాత ఒకసారి మా పాప బర్త్డే వచ్చింది. తల్లుల మీద చాలా ఎక్కువ ప్రభావం ఉంటుంది పిల్లల పైన చూపించడం. తండ్రి భయభక్తులు తండ్రి నడిపించాలి. క్రీస్తు తర్వాత మన హస్బెండ్ కుటుంబానికి రండి కదా, ఖచ్చితంగా ఉండాలి. దాని తర్వాత మదర్ కూడా చాలా చక్కగా ట్రైనప్ చేయాలి. వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడే మనం ట్రైనప్ చేయమని మనకి సామెతల గ్రంథంలో చెప్పారు కదా. సో అయితే మా పాపకి బర్త్డే అప్పుడు బర్త్డే వస్తే మమ్మీ చిన్నపిల్లలు బట్టలు అవన్నీ అడుగుతారు, కేక్ అని అడుగుతారు కదా. అయితే నేను నువ్వు ప్రార్థన చేసుకో, మేము దేవుడి మీదకి వచ్చేస్తాం, దేవుడు పరిచయంలో ఉన్నాము, నీకు దేవుడే ఇవ్వాలా. మరి అప్పుడు జాబ్ లేదు కదా, దేవుడు ఇవ్వాలమ్మా, ప్రార్థన చేసుకో. దేవుడు అంటే జీసస్ నాకు నువ్వే బట్టలు ఇవ్వాలని ఆ పాప ప్రార్థన చేసుకుని తర్వాత మేము కూడా చేసాం. ప్రభా నువ్వు మరి బర్త్డే ఆమె చిన్నపిల్ల కదా, బట్టలు కొనాలి అనుకునేవారు. ఒక సిస్టర్ వచ్చింది మా ఇంటికి. అప్పటికి నాకు 2 పిల్లలు ఉన్నారు కదా, 2 girls కదా. ఆమె వచ్చింది, దేవుడు నాకు వేరే కూడా కలిగింది సిస్టర్, అమ్మ మీ ఇంటికి రావాలి, మీ పిల్లలకి బట్టలు ఇవ్వాలి. 2 పిల్లలు, ఒక పిల్లల నుంచి ప్రార్థన చేశారు. 2 పిల్లలకి ఆమె 2 ఫ్రాక్లు తీసుకొని వచ్చింది. ఫ్రాక్స్ లోపల అంటే ఎవ్రీథింగ్ మ్యాచింగ్ అంతా తీసుకొని వచ్చింది. మాకు ఎంత ఆశ్చర్యమైందంటే, నిజంగా ఎంత గొప్ప దేవుడు. ఏ రకంగా దేవుడు చేయాలంటే ఖచ్చితంగా చూసిన పాపకి బట్టలు కూడా అలా మినిస్ట్రీలో ఒక్కొక్కబెట్టి దేవుడు ఆ రకంగా మమ్మల్ని తీసుకొని వెళ్తానే ఉన్నాడు అనమాట. ఒక్కొక్కటి ఇంకా మనం తర్వాత దీపం మిల్క్ అంతా మన చర్చ్ నీడ్స్ కూడా దేవుడు ఎన్నో రకంగా స్కూల్ ఎడ్యుకేషన్, పిల్లల చదువులు. దాని తర్వాత మేము 95లో అర్వాన్కి వచ్చేసాము. అంత ముందు వరకు మేము హెబ్రోన్ దగ్గర ఉన్నాం అనమాట. అక్కడ హెబ్రోన్ దగ్గర అందరూ
ఇచ్చాడు, మేము చేస్తామని అన్నాం. దాని తర్వాత మమ్మల్ని దేవుడు అలవాటు ప్రాంతానికి తీసుకొని వచ్చాడు. 95లో అలవాటు ప్రాంతానికి వచ్చేసినప్పుడు ఇంకా అక్కడ వచ్చిన పిల్లలు చదివించాలంటే పిల్లలు మనం ఎంత సేవ చేసినా ఏమైనా పిల్లలకైతే చదువు చెప్పించాలి కదా. సో అప్పుడు 3 పిల్లలు అనమాట, 2 అమ్మాయిలు 1 అబ్బాయి. అప్పుడు మేము మోడల్ మిషన్ హై స్కూల్ అని లోతుకుంటారు ఒక స్కూల్ ఉంది, బహుశా మీకు తెలిసిందే కదా. అక్కడ స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత ఎలా మనకి పాట అని చెప్పిన తర్వాత ఆవిడ ఎవ్రీ ఇయర్ మాకు ఫ్రీ షిప్ అని గాడి మీద రాసేది. చూసారా ఎన్ని పైసలు కట్టాలంటే ముగ్గురికి ఎంత అవుతుందమ్మా డబ్బులు. ఎవ్రీ ఇయర్ స్టార్టింగ్లో ప్రార్థన చేసేవాడు, ప్రభా ఈ గాడి తీసుకుని వెళ్తున్నా ప్రభా, మరి నువ్వే సహాయం చేయాలి, 6 నెలల